యాహ్! హాయ్ అండి. అందరికీ నమస్తే. సో, 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఒక వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికి, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో ఇవాళ మనం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి అంటే ఎందుకు వినూత్న కార్యక్రమం అన్నానంటే డిఫరెంట్‌గా ఒక ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోవడం కాదు. అలా కాదు. ఒక గురువు దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఏంటి? నేర్చుకున్న విషయాన్ని మన జీవితంలో మనం ఎలా ఇంప్లిమెంట్ చేసి మనం దాన్ని మార్చుకున్నాం. మన జీవితమే ఒక అందమైన మలుపుగా తిప్పుకోగలిగాం. అది మన చేతుల్లోకొచ్చింది. సో, అలాంటిది. అండ్ ఇంకొకటేంటంటే ఒక చిన్న డాట్ ఉంటేనే యాంగిల్స్ మనకి ఎన్నుంటాయి. ఎన్నో కోణాల నుండి చూడడం అంటూ జరుగుతుంది. అలాంటిది పత్రి గారు మన మధ్యలో నడిచి వెళ్ళిన, మన మధ్యలో ఉన్న వారు. సో, వారిని చూసి ఎంతో గ్రహించింటాం. సొంతంగా, స్వతహాగా. సో, అలాంటి విశేషాల్ని అండ్ ఇంకొకటేంటంటే పత్రి గారితో ఒక లాంగ్ జర్నీ ఉన్న వారిని వారు ఆధ్వర్యంలో ఈ శుభ సాయంకాలపు వేళ సో, మాస్టర్ చేత సజ్జన సాంగత్యం ఎలా ఉంటుంది? సో, కాబట్టి అందుకే వినూత్న కార్యక్రమం అని మీతో నేను చెప్పాననమాట. సో, అలాగే ఈరోజు కూడా మనకి మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారండి. వారి ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. సో, మరికేమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. ఆదోని నుండి సిద్ధంగా ఉన్నారు హంసవేణి గారు. సో, లైట్ వర్కర్స్ టీవీ ద్వారా వారి జ్ఞానాన్ని ఎల్లప్పుడు వారు అందిస్తూనే ఉంటారు. సో, మేడం వెల్కమ్ మేడం మీకు. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కి వెల్కమ్. 'ద కంప్లీట్ థాంక్ యూ మ్యాన్' మేడం. అన్న ఒక ప్రోగ్రామ్‌కి స్వాగతం. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. మరి ముందుగా మన గురువుగారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి నా అనంతకోటి పాదాభివందనాలు, ధ్యానాభివందనాలు మాస్టర్స్. మరి ఎంతో చక్కగా బ్రహ్మర్షి పితామహ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న 'ద కంప్లీట్ మ్యాన్' అనే ప్రోగ్రామ్‌కు నన్ను ఇన్వైట్ చేసినందుకు నిర్వాహకులందరికీ ధన్యవాదాలు. అలాగే వెంకట్ గారికి, మరి ఇందుమతి మేడం గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాస్టర్స్. నా పేరు మేడం ఎంతో చక్కగా పరిచయం చేశారు. నా పేరు హంసవేణి ఆదోని మాస్టర్స్. నేను 15 ఏళ్లగా ధ్యానం చేస్తూ ఉన్నాను మాస్టర్స్. మరి పత్రిజీని ఆదర్శంగా తీసుకొని నా జీవితంలో ఎన్నో సార్ చెప్పిన వాటిని నా జీవితంలో చాలా వరకు అప్లై చేస్తూ ఉన్నాను మాస్టర్స్. మరి దాంట్లో మొట్టమొదటిగా నేను చెప్పాల్సింది ఏమిటంటే, మరి అందరికీ మేనిఫెస్టేషన్ గురించి చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే, నా జీవితంలో సాధించుకోవాలి అంటే చక్కగా మేనిఫెస్టేషన్ ద్వారానే ఏదైనా సాధించగలము అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఆ మేనిఫెస్టేషన్ గురించి మొట్టమొదటగా చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అంతేకాకుండా మాది ధ్యాన కుటుంబము. మా ఇంట్లో కూడా పిరమిడ్ కట్టించినాం ఫ్రెండ్స్. ఈ మేనిఫెస్టేషన్ అంటే ఎలా అంటే నేను దాన్ని జీవితంలో ఎలా అప్లై చేస్తున్నాను అనడానికి మేము 2019లో ఈజిప్ట్‌కి వెళ్ళాం ఫ్రెండ్స్. ఈజిప్ట్‌కి అంటే మా ఊర్లో ఒక 10 మెంబర్స్ దాకా వెళ్ళాము. అక్కడ 8 మెంబర్స్ వాళ్ళంతా ఆల్రెడీ రెడీ అయ్యారు. ఇంకా మేమిద్దరం, నేను, మా ఆయన, మా బాబు ముగ్గురు. మేము ముగ్గురం పోవాలని వాళ్ళొచ్చి మా ఆయన బ్యాంక్‌లో వర్క్ చేస్తారు. అక్కడ చెప్పారనమాట. ఇట్లా మేము పోవాలనుకున్నాము ఈజిప్ట్‌కి. మరి మీరొస్తారా? మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్నాము. మరి వస్తారా? అంటే ఈ వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదిలిపెట్టాలా అన్న ఉద్దేశంతో మా ఆయన ఓకే. నేను అడిగి చెప్తాను వస్తాము మేము అని చెప్పినారు. అప్పుడు ఆ టైంలో ఏమైందంటే వచ్చి చెప్పారనమాట. పోదామా అంటే పోదామన్నాను. అంటే నేను ఒక 6 ఇయర్స్ బ్యాకు ఒక మాట మా ఆయనతో అనింటిననమాట అప్పుడు. ఏమంటే ఒక పిరమిడ్ మాస్టరు చాలా మంది ఇది చెప్తూ ఉంటారు. ఈజిప్టు, మరి మానస సరోవరం వాళ్ళు చూడాల్సిన ప్లేసెస్ అని ఒక అంటే మనం ఇప్పుడు ఎలా అనుకుంటాము చార్ధాము అలా అనే ఉద్దేశము చాలా మందికి ఉండేది. అలా నా వరకు కూడా అది వచ్చింది. నేను మనసులో అనుకున్నాను కాబట్టి అది చెప్పినాననమాట ఎప్పుడో ఒకసారి. సరే అని ఓకే అని ఆ టైంలో మేము కూడా టికెట్ బుక్ చేసినాము.
టికెట్ బుక్ చేసినాం మాస్టర్స్. ఈ టికెట్ బుక్ చేసినాము, అంతా అయింది. ఆ టైంలో మరి వాళ్ళ చైర్మన్ గారు ఊర్లో లేరనమాట. వాళ్ళ చైర్మన్ అబ్బాయి ఉంటే ఇట్లా అడిగినారు, మేము ఈజిప్ట్‌కి పోవాలా 1 వీక్ ప్రోగ్రామే, ఓన్లీ 7 డేసే మాస్టర్స్. దాంట్లో కూడా సాటర్డే, సండే అలా 2 డేస్ పోతే ఒక 4 డేసే యాక్చువల్‌గా లీవ్ పడేది అని అడిగితే, సరే ఓకే అన్నామంట. కానీ అతను ఏమైందంటే, మేము టికెట్స్ అన్నీ రిజర్వ్ చేసినాం. టికెట్స్ బుక్ చేసినాక ఎటువంటి పరిస్థితుల్లో ముందే చెప్తారు. టికెట్స్ క్యాన్సల్ చేస్తే అమౌంట్ ఇవ్వము అని చెప్తారు ఫ్రెండ్స్. ఆ టైంలో ఏమైందంటే, అతను మళ్ళీ వాళ్ళ చైర్మన్‌కి కొద్దిగా సుస్తయ్యి హాస్పిటల్‌లో అడ్మిట్ అయినారనమాట. అంటే మేము టికెట్స్ బుక్ చేయాల్సిన టైంలో అతను లేడు. అతన్ని అడగడానికి. సరే ఓకే అనేసి కానీ చేసుకున్నాం. ఏమి 4 రోజులే గదా! హాలిడేస్, అందులో వాళ్ళ అబ్బాయికి కూడా చెప్పినాం గదా! అని అనుకున్నాం. తనొచ్చినాక మా ఆయన చెప్పినారనమాట ఒకరోజు. ఇలా వెళ్ళాలి అని టికెట్స్ బుక్ చేస్తున్నాము. మీరప్పుడు హాస్పిటల్‌లో ఉన్నారని మీకు చెప్పలేదు అంటే, అతను ఒక మాట, "నన్ను అడగకుండా నువ్వెలా టికెట్స్ రిజర్వ్ చేసుకున్నావు?" అని అన్నారన్నమాట. క్యాన్సెల్ చేసి నేను పర్మిషన్ ఇచ్చేయలేదు అనన్నా. చాలా చెప్పినామనమాట. 1,20,000 ఒక టికెట్. అంత టికెట్ అంటే చాలా ఇబ్బంది. నీ టికెట్ ఇచ్చేస్తానులే. నా టికెట్ మా అబ్బాయి, నా వైఫ్‌ది గూడా బుక్ చేసినాం సార్ అంటే, అవన్నీ నాకు తెలీదు. నీ టికెట్ డబ్బులు నీకిస్తాను, కావాలంటే నువ్వు తర్వాత ఇంకొకసారి పోదు అని. ఏం చేయాలా? అసలు ఎంత చెప్పినా ఒప్పుకోవటం లేదు. ఏమి చాలా బాధనిపిచ్చేదన్నమాట. ఊరందరూ చాలా మంది అందరూ అనేవాళ్ళు. ఏమి మీరు టికెట్ బుక్ చేస్తున్నారు గానీ పోవటం లేదంట కదా! అని. లాస్ట్ టికెట్స్ అతన్ని అడిగినాం. ఒక్కొక్క టికెట్‌కి 30,000 పట్టుకొని మిగతాదన్నా ఇవ్వండి అని. ఎంత చెప్పినా అతను లేదు, నీకు ముందే చెప్పినాం గదా! ఇవ్వమని. ఓకే. ఏం చేయాలా? ఇప్పుడు ఇంక మనం ఏం చేయలేము. ఏమో అందరూ కలిసి హ్యాపీగా పోవాలి ఫ్యామిలీ అనుకున్నాం. కానీ పోలేకపోయాం. ఇంకా సరే నేనుండి వద్దులే, పోతే మనం అలా ఖర్చేసేదుంది కాబట్టి చేద్దాం అంతే, మనమేం చేయలేము. లేదు మీరు పోండి అని మా ఆయన. వద్దు, ముగ్గురు పోవాలనుకున్నాం. ఇంకొకసారి మరి మనల్ని గూడా మన పత్రి సార్‌తో మనం పోయే ఇది ఉండాలి కదా! అని అన్నాననమాట. చాలా ఫీల్ అయినాం. చాలా, చాలా బాధనిపించింది. ఎందుకంటే 1,20,000 అంటే చాలా బాధనే గదా! ఒక టికెట్. అంటే మా ఆయన ఏం జెప్తున్నాడు, "మీరు పోండి, మీరిద్దరు ఊరికే టికెట్లెందుకు, మన ఊర్లో వాళ్ళే గదా! వారం రోజులు వాళ్ళంతా ఉంటారు జతకి" అని. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక్కటే థాట్ పెట్టుకున్నాం మాస్టర్స్. నేను మా అబ్బాయి 10థ్ క్లాస్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా ఇప్పటికి ఒక 10 ఇయర్స్ అయితా ఉంటుంది. నేను మార్నింగ్ 3-6 గంటల వరకు ధ్యానం చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఆ టైంలో ఒక అంటే మనం ఏమనుకుంటే అది సేతు విజ్ఞానం అంతా చెప్పేది అదే కదా ఫ్రెండ్స్. మనం ఏమనుకుంటే అదే జరుగుతుంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటాం గదా! అదే విధంగా ఒక్క థాట్, ఇంకేం లేదు దానికి. ఎవ్వరేం మాట్లాడినా అంటే మా ఇంటికి వచ్చినప్పుడు మా వాళ్ళే, మా ఆడపడుచు వాళ్ళు గానీ, మా తోడికోడలు వాళ్ళు గానీ, మా ఇంటికొచ్చిన ఫ్రెండ్స్ గానీ అందరూ, "మీరు పోవటం లేదంట కదా! ఈజిప్ట్‌కి వద్దన్నాడంట కదా చైర్మన్" అని. ఇదే మాట. కానీ దానికెప్పుడు ఆన్సర్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఆన్సర్ ఎప్పుడు ఇవ్వలేదు. నెగెటివ్‌గా మాట్లాడలేదు, అవుననలేదు, కాదనలేదు. ఊరికే ఒక చిన్నగా స్మైల్, లేదంటే ఊరికే మాట్లాడకుండా ఉండిపోవడం. దానికి ఒక థాట్ ఏమి, నేను, మా ఆయన, మా బాబు పత్రి సార్‌తో కలిపి ఈజిప్ట్ పిరమిడ్‌లో ధ్యానం చేయాలి. అంతే. అంతే మాస్టర్స్. అదొక థాట్. అంతే. డైలీ మెడిటేషన్ 3-6 అన్నాను కదా! 3-6 కూర్చొనే 3-6 వరకు కూర్చొనేది. అది ఆ థాట్ పెట్టుకునేది అయిపోయింది. 3 అవర్స్ మామూలుగా ధ్యానం చేస్తానని చెప్పినాను కదా! మా ఆయన కూడా డైలీ 2 అవర్స్ అట్లా చేసేవాళ్ళు. కానీ అంటే 3-6 గంటల వరకి బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయడం వల్ల మనం తొందరగా కనెక్ట్ అవుతాము ఆ యూనివర్స్‌కి అన్న ఉద్దేశ్యంతో చెప్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మామూలుగా ఆ టైంలో మా ఆయనకి కూడా చెప్పాను. "నువ్వు కూడా 3-6 నువ్వు కూర్చోవాలి." అంతే మాస్టర్స్. ఒక 25 డేస్ అసలు చాలా ఫీలింగుండింది. అంటే ఫస్ట్‌లో ఒక వారం రోజులు ఏం చేయాలో తోచలేదు. చాలా బాధయింది. కానీ వారం తర్వాత అంతే. ఏమీ మాట్లాడుతుండలేదు. ఎవ్వరితో ఏం మాట్లాడలేదు ఫ్రెండ్స్. అతన్ని ఎంత అడిగినా టికెట్ అతను ఇవ్వనంటాడు. ఇంక లాస్ట్‌కి ఒక వారం, 10 రోజులు ఏం మైండ్‌కి ఏం తోచటం లేదనమాట. అంత డబ్బులు పోతాయి అంటే గూడా మనసుకు బాధ అనిపిస్తుంది గదా! 3,60,000 ముగ్గురిది కలిపి. ఓకే అని అంతే ఆ థాట్ వచ్చింది. వెంటనే మా ఆయనతో గూడా చెప్పాను. అవునా!
ఇద్దరంటే మా అబ్బాయేమో ఇక్కడ ఉంటుండలేదు. ఆ అబ్బాయి ఇంటర్ చదువుతా ఉండే. కాలేజ్‌లో ఉంటా ఉండే. మామూలుగా హైదరాబాద్‌లో కాలేజ్‌లో చదువుతా. మేమిద్దరము రోజు 3-6 ఒక 24, 25 డేస్ ఆఫ్టర్ అది. మేము థాట్ పెట్టుకొని చేసిన తర్వాత ఒకరోజు మా ఆయన ఇలా చెప్తున్నామట. "సార్ ఇట్లా పోతానులేండి సార్ ఊరికే డబ్బులు వేస్ట్ అయితాయి" అని అంటే, ఆ రోజు ఏం మాట్లాడలేదు. ఎప్పుడు అంతవరకి ఎన్ని సార్లు ఏమడిగినా ఏమి అంటే చాలా రివర్స్‌గా ఆన్సర్ ఇచ్చాడు. నన్ను అడగకుండా అంటే, మిమ్మల్ని అడగకుండా నేను ఇంతవరకి ఇన్ని ఏండ్ల నుంచి ఏమి చేయలేదు. ఈరోజు ఏదో ఆ టికెట్లు మళ్ళీ టైం అయిపోతుంది అన్న ఉద్దేశ్యంతో బుక్ చేసినాను సార్. అందరూ అంతే అంతకు మించి ఇంకేం లేదని చెప్తే కూడా ఏం పట్టించుకోలేదు. ఆ రోజు ఏం మాట్లాడలేదనమాట. సరే మరి ఇంకొక 2 రోజుల తర్వాత మళ్ళీ ఏదో సార్ చూడండి సార్ ఇదే లిస్టు అని ఒకసారి ఇస్తే అంతవరకు ఈ పేపర్ కూడా ఇట్లా పడేసేవాడనమాట. ఆ రోజు ఎందుకో చూసి ఊరికే ఉన్నాడు. అంటే 25 డేస్ ఒక 30 డేస్ మాస్టర్ అంతే. సార్ పోతాను సార్ అంటే, పో ఇంకా ఊరికి నువ్వు బుక్ చేసినాను కదా! వినటం లేదు అని. చూడండి ఫ్రెండ్స్ నేనేం చెప్తున్నానంటే, మనం ఏది అనుకున్నా ఇక్కడ ఏం చేసినాం ఫ్రెండ్స్, నెగెటివ్ థాట్ ఇవ్వలేదు. 30 రోజుల్లో నువ్వు వెళ్ళిపో అని చెప్పినాడు. పోండి అన్నాడు. అంటే చాలా హ్యాపీ. మరి నిజంగా మనం ఏం చేయాలి? ఆ యూనివర్స్‌కి కృతజ్ఞతలు. పత్రి సార్‌కి చాలా థాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే పత్రి సార్‌కి చెప్పినాను, ఏం చేయాలో నాకేం తెలీదు. నువ్వు మమ్మల్ని పిలుచుకొని పోయే బాధ్యత నీది. నీ మీద నువ్వేం చేస్తావో అదే నీ ఇష్టం అంతే అన్నట్లు వదిలేసినాను. మేము ఏమి అంటే ఈజిప్ట్ పిరమిడ్‌లో నేను, మా ఆయన, మా బాబు పత్రి సార్‌తో పాటు ధ్యానం చేయాలన్నట్ల అదే ఒక సీన్. మేము ముగ్గురు అతనితో పాటు ధ్యానం చేస్తూ ఉన్నట్లు. అంతే అనుకోవడం, కూర్చోవడం. అది చూడండి ఫ్రెండ్స్ అది ఒక 25 డేస్, 30 డేస్ 30 డేస్ కూడా కాలేదు. ఒక 28 డేస్ అంటే అతను 22 రోజులు, 24 రోజుల తర్వాత పేపర్ చూడడము, 28 రోజులకు ఒప్పుకోవడం. అంటే అక్కడ ఏం చేస్తున్నాము? మరి మనకేం చెప్తారు ఫ్రెండ్స్? ఎందుకు మేనిఫెస్టేషన్ కావడం లేదు అని అంటారు. ఒక్కొక్కటి మేనిఫెస్టేషన్ కూడా కావడం కష్టమే ఫ్రెండ్స్. మన కర్మని బట్టి పోతాయి అని అంటాం గదా! ఆ విధంగా నెగెటివ్ థాట్ ఇవ్వలేదు. ఎవ్వరు మాట్లాడినా ఆ రోజు నుంచి మేము ఒక్కరోజు మాట్లాడలేదు. మేము ఈజిప్ట్‌కి పోము అనేది. ఎప్పుడు అదే థాట్. ఊరికే పత్రి సార్ మీద భారం వేస్తాము. బాధొచ్చినప్పుడు కళ్ళలో నీళ్లొస్తాయి. కానీ ఆలోచన రానివ్వటం లేదు. ఆలోచన రానీయకుండా ఎప్పుడు తీసివేయడము, పత్రి సార్‌తో పాటు మేము పోతున్నాం. అంతే. ఓన్లీ ఒక్కటే మాస్టర్స్ నెగెటివ్ థాట్ లేదు. ఎవరు మాట్లాడినా మాట్లాడలేదు. ఎక్కడ ఆన్సర్ ఇవ్వలేదు. అదే 28 రోజులకి అదే సక్సెస్ అయింది ఫ్రెండ్స్. అండ్ చాలా హ్యాపీనెస్. మరి కృతజ్ఞత అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్. మన జీవితంలో మనము ఏమున్నాయి అని మనం ఎవరన్నా అడిగితే నాకేమున్నాయబ్బా! ఇల్లుందా, వాకిలుందా, కారుందా అని అడుగుతాం గదా! అది కాదు ఫ్రెండ్స్. నిజంగా ఉన్న వాటి పట్ల మనకేముండాలి? సంతృప్తి. సంతృప్తి ఉంటే ఆ యూనివర్స్ నీకు అనంతంగా ఇస్తుంది ఫ్రెండ్స్. అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. కాబట్టి మేనిఫెస్టేషన్ అనేది ఎలా చేయాలంటే ఒక థాట్ రిలీజ్ చేస్తాం అయిపోయింది. ధ్యానము దానికి ఏం చేయాలి ఫ్రెండ్స్? సాధన. మనము ఒక థాట్ పెట్టుకోవడము దానికి ఏమి ఇచ్చినాము? ఎనర్జీ ఇచ్చినాము. ఎనర్జీ ఏమి? మళ్ళీ 3 గంటల ధ్యానాన్ని ఇచ్చినాము. మరి ఇంకేమి నెగెటివ్ థాట్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఎప్పుడూ మాట్లాడలేదు. ఒక్కరోజు మాట్లాడలేదు. ఆ థాట్ పెట్టుకొని అప్లై చేసినాక. కాబట్టి ఏది సక్సెస్ కావాలన్నా పాటించాల్సిందేది ఒక థాటు, దానికి ఎనర్జీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. నెగెటివ్ థాట్స్ రానివ్వలేదు. మాట్లాడలేదు ఫ్రెండ్స్. నోరు తెరిచి ఎంతమంది ఎదురుగా ఆ మాట మాట్లాడుతున్నాం. దానికి నవ్వడము లేదా ఇంకొక మాట మాట్లాడడము, తిప్పివేయడమా అది ఫ్రెండ్స్ మేనిఫెస్టేషన్ కావాలి అంటే మనము చక్కగా దాన్ని మనం అనుకున్న దానికి శక్తినివ్వాలి ఫ్రెండ్స్. అది ఫస్ట్ మనం చేయాల్సింది. మరి నేను పత్రిజీ సార్ నుంచి నేర్చుకున్నది ఇదే ఫ్రెండ్స్. నేను 2019లో దీన్ని అప్లై చేశాను. మరి లైట్ వర్కర్స్‌లో చేరడానికి కూడా ఇంకొకటి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. నాకు ఆ 10 ఇయర్స్ బ్యాకు ఒక నాకు కొంచెం హెల్త్ బాగుండలేదు. యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది. ఆ టైంలో మేము డాక్టర్ దగ్గరికి పోయొస్తూ ఉన్నాం. అంటే నాకు 6 మంత్స్ నుంచి ఎట్లంటే ఒక 10 కేజీలు తగ్గిపోయాను. ప్రాబ్లమ్ ఏమీ లేదు అని చెప్తాడు డాక్టర్. కానీ వామిటింగ్స్. ఒకరోజు అలాగే వెళ్ళి వస్తూ ఉన్నాం. వస్తూ ఉంటే ఎదురుగా స్కూటర్ బైకొచ్చింది గుద్దేసిందనమాట. అసలు ఒక్క క్షణం కింద పడిండేది తెలీదు. అది గుద్దింది తెలీదు. యాక్చువల్‌గా మా ఆయన లేపిస్తున్నాడు. "లెయ్యి, లెయ్యి ఏం కాలేదు. నీకేం కాలేదు" అని. కానీ అంటే అక్కడ పడినప్పుడు నాకేమి తెలీదు ఫ్రెండ్స్. ఏమి తెలీదు.
నేను ఎలా అంటే మామూలుగా పడితే స్కూటర్ నుంచి ఒక 15 అడుగుల దూరంలో పడింటాను. 12, 13 అడుగుల దూరంలో. అంటే మామూలుగా మనిషి అంత దూరం పడితే ఏం పడాలా? ఎట్లా పడాలా? పండుకోవాలా. యాక్చువల్‌గా అంతే కదా! పడుకునే పొజిషన్‌లో పడాలా. అట్లాంటిది ఎట్లా అంటే ఇట్లా ఇప్పుడు నేను ఎట్లా చైర్‌లో కూర్చున్నాననుకోండి, కింద భూమి మీద కూర్చొని కాళ్ళు జాపినాను. మరి ఆ పొజిషన్ చాలా కష్టమే ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ పొజిషన్‌లో ఎలా పడినామనేది ఆ రోజు ఏమనిపించిందంటే, తర్వాత ఆ యాక్సిడెంట్‌లో ఏమీ కాలేదు. అంటే అంతకుముందు డాక్టర్ దగ్గరికి పోయి వచ్చినామన్నాం కదా ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు నా ముందు ఒక కార్ ఉండింది. మా ముందు ఒక కార్ పోతా ఉంది మా బైక్ ముందు. ఆహ్, వ తెల్లని వైట్ కారు. దాంట్లో డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ పక్కన పత్రి సార్ కనిపిస్తూ ఉన్నారు. అక్కడ యాక్చువల్‌గా కారుంది గానీ, పత్రిసార్ లేరు. కానీ నా మనసుకి అతను బాగా క్లియర్‌గా కనిపిస్తున్నాడు. వెంటనే అంటే అక్కడ నాకు హెల్త్ బాగలేదు. ఒక 6 మంత్స్ నుంచి. నాకు బాగా చేయండి అని గూడా రాలేదు నా నోట్లో నుంచి. ఎందుకొచ్చిందో నాకు తెలీదు. సార్ కాపాడండి సార్ అనే వర్డ్ అన్నాననమాట. అంటే సార్ కనిపించినాడు. అంతే ఆ జస్ట్ నెక్స్ట్ టర్నింగ్ కారు వెళ్ళిపోయింది. మేము అలాగే స్ట్రెయిట్‌గా వెళ్ళాం. నెక్స్ట్ టర్నింగ్‌లో మాకు వచ్చి గుద్ది కింద పడిపోవడం. అంటే నాకేమనిపిస్తుంది నేను చూడండి, అక్కడ కాపాడండి అన్నాను. అంటే ఏమి అక్కడ నాకు హెల్త్ బాగా చేయమని అడగాల. కానీ నా ఇన్నర్‌లో నుంచి వచ్చిన వర్డ్ ఏమి కాపాడండి అని. నిజంగా పత్రి సార్ కాపాడినాడనే అనాలి ఫ్రెండ్స్. 13 అడుగుల దూరంలో పడితే తల పోయి రోడ్డు మీద పడినప్పుడు కింద రాయి ఉండని ఏది కొట్టుకున్నా చాలా కష్టము. ఇట్లాంటిది ఒక చిన్న లైన్ లేదు ఇట్లా. ఒక్క గీత లేదు ఫ్రెండ్స్. ఇట్లాంటి చోట్ల గూడా గోక్కొని పోతుంది కదా! మనం బండ మీద పడితే. అది లేదు. అది ఏమి అంటే మనిషి కాలికి ఒక గీత లేదు ఫ్రెండ్. ఒక్క స్క్రాచ్ లేదు. చాలా ఆశ్చర్యమే. నాకు ప్రాబ్లమ్ వచ్చేసి యూరిన్ ఇన్ఫెక్షన్. డాక్టర్ ఊకే ఏమేమో టెస్ట్ చేసాడు. యూరిన్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేయలేదు. నాకు అనిపించింది ఒకటి. ఏమంటే సార్ నన్ను కాపాడినాడు. నేనింకా ఏదో చేయాల్సిన పనుంది. అని నాకు ఎందుకో బలంగా అనిపించింది ఫ్రెండ్స్. ఆ బలంగా అనిపించడంతో అప్పటి నుంచి నేను ధ్యానము, ధ్యాన ప్రచారము మొదలుపెట్టినాను. అంటే అప్పటికే మా ఇంట్లో పిరమిడ్ ఉంది. ధ్యాన ప్రచారం చెయ్యనా అంటే చెయ్యనని కాదు ఫ్రెండ్స్. మా ఇంటికొచ్చిన వాళ్ళకి ధ్యానం నేర్పిస్తాను. పిరమిడ్‌కి పోతాము. పిరమిడ్‌లో అన్ని ప్రోగ్రామ్స్‌లో పాలు పంచుకుంటాము. అన్నీ చేస్తాను. కానీ అంటే బయట తిరిగి ఆహ్, ఎవరికీ చెప్పాలా ఇప్పుడు ఎవరైనా మా ఇంటికొస్తే చెప్తాను. ఎవరైనా బాగలేదు అంటే చెప్తాను బయట పోయినప్పుడు. అంతేగాని అదే పనిగా తిరగాలి, స్కూళ్ళకి వెళ్ళాలి, ఒకరికి పోయి ఒక దగ్గర పోయి క్లాస్ చెప్పాలా అని అప్పటి వరకు ఏం నాకు లేదు ఫ్రెండ్స్. అప్పటితో వచ్చిన థాట్. అంటే నేనింకా ఏదో చెయ్యాలి. నా ఇన్నర్ నుంచి ఇక్కడ నాకు అనిపించింది నేనింకా ధ్యానము, ధ్యాన ప్రచారము చెయ్యాలన్న ఉద్దేశంతోనే నేనున్నాను అని నా మనసుకు అనిపించింది. అంతే. అప్పటినుంచి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ధ్యానము, ధ్యాన ప్రచారం. అంటే మా చుట్టుపక్కల ఊర్లకు మా ఊర్లో మంచి టీముంది ఫ్రెండ్స్. చక్కగా పల్లెలకంతా పాంప్లెట్స్ తీసుకొని పోతాము. ఒక ఆటోలుంటాయి గదా! పల్లెలకు వెళ్ళే ఆటోలు. పెద్ద ఆటోలంటా ఉంటాం గదా! వాటిల్లో వెళ్ళడము. ఒక 8 మంది, 10 మంది దాకా. పాంప్లెట్స్ అంతా పంచడము. ఆ ఊర్లో చిన్న పల్లెలు గదా! వాళ్ళు ఒక టెంపుల్ గాని, లేదంటే రచ్చబండలాగుంటాయి గదా! అక్కడికి రాండి అని, అక్కడ వాళ్ళని కూర్చోపెట్టడం వాళ్ళందరూ వచ్చినాక, అక్కడ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ధ్యానం ఎలా చేయాలి? ఏమి? అని అన్నీ చెప్తూ, పాంప్లెట్స్ ఇస్తూ, అందరిని పిలిచి, అక్కడ ధ్యానం అలా చెప్పేవాళ్ళం. అలా ధ్యాన ప్రచారం మొదలుపెట్టాను ఫ్రెండ్స్. అంటే చాలా ఇష్టం. తర్వాత వన్ డే వర్క్‌షాప్స్ కూడా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అంటే ఇంకా నాకు అంతంత దూరం ఊర్లకి పోలేదు గానీ, మా ఊరికి ఒక 3, 4 అవర్స్ ఉన్న ఊర్లందరికీ అన్నిటికి పోయొచ్చాను. మరి బళ్ళారి, నంద్యాల, కర్నూలు, నందవరము, పత్రిజీ సార్ సదానంద యోగి గురువు యొక్క అక్కడ అన్ని దగ్గరల క్లాసెస్. అంటే వన్ డే వర్క్‌షాప్ చేయడము, స్కూళ్ళకి వెళ్ళడము. మరి మా ఊర్లో గూడా స్లమ్స్ ఉంటాయి గదా ఫ్రెండ్స్! మేము ఎక్కువగా స్లమ్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు వాళ్ళకి పెద్దగా చదువుండదు. చదువుండదు గాబట్టి నువ్వేం చెప్తే అది నమ్మే పరిస్థితిలో ఉంటారు ఫ్రెండ్స్. ఇలా కొంచెం చదువుకున్న వాళ్ళు ఊర్లలో ఉన్నవాళ్ళు ఎలా అంటే వాళ్ళకి చెప్పమని కాదు నేను చెప్పడము. అంటే స్లమ్స్‌లో ఉన్న వాళ్ళకి తొందరగా అందుకోలేరు. వాళ్ళు మన పిరమిడ్‌లకొచ్చి క్లాసులు అన్నీ అంటే గూడా వాళ్ళు ఒక్కొక్కసారి రారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి మేమే వెళ్ళడం. అక్కడ ఒక సెంటర్ తయారు చేయడం. అక్కడ కూడా ఇలాగే ఇప్పుడు ఒక వీధికి వెళ్ళడము. వాళ్ళందరికీ పాంప్లెట్స్ పంచడము. ఒక ప్లేస్‌లో లేదా వాళ్ళనే మీ ఎవరన్నా ఇంటి దగ్గర లేకుంటే వసారాలాగా బయట ఉంటుంది కదా! అక్కడ మేమిక్కడ చెప్దుమా అనడము, లేదా ఒక టెంపుల్‌ని తీసుకోవడము, అక్కడ బయట చెప్పడము, అలా చెప్పేవాళ్ళమనమాట. అది
అలా చేయడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్. మరి ఇంత అవకాశాన్ని ఇచ్చిన పత్రిజీ సార్‌ని నేను ఎప్పటికీ మర్చిపోను ఫ్రెండ్స్. మరి నేను ఒక ఓత్ తీసుకున్నట్ల నా శ్వాస ఉన్నంత వరకు ధ్యాన ప్రచారం చెయ్యాలి అని అప్పుడు ఆ 10 ఏండ్ల కిందట అనుకున్నాం. అప్పటినుంచి అలాగే చేస్తూ ఉన్నాను. మరి దీనికి చక్కగా సహకరిస్తూ ఉన్న మా ఆయనకు, మా ఇంట్లో వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. మరి ఇట్లా మేనిఫెస్టేషన్ గురించి చెప్పాను. మరి నేనెలా ధ్యాన ప్రచారంలో లైట్ వర్కర్స్ అన్నాను కదా! అక్కడ అది వదిలేసాను. అది మా ఇంట్లో పిరమిడ్ ఉంది అని చెప్పాను కదా ఫ్రెండ్స్. నాకు మా ఇంట్లో పిరమిడ్‌లో పత్రిజీ సార్ ఫోటో వేసుకున్నామనమాట. నాకు కొద్దిగా ఏమంటే నేను కొంచెము ఎప్పుడైనా నాకు చాలా బాధ అనిపించిందనుకోండి, పిరమిడ్‌లో కూర్చొని ఇట్లా సార్ ఫోటోతో ఎందుకు సార్ ఇన్ని ప్రాబ్లమ్సు మీరే తీర్చొచ్చు కదా! మీరు అంటే అలా నాకెందుకో మాట్లాడడం అప్పుడప్పుడు, ఎప్పుడు అని కాదు, అప్పుడప్పుడు మాట్లాడే అలవాటుంది. అలా మాట్లాడినప్పుడు ఫ్రెండ్స్, మరి పత్రి సార్‌నే నేను అడిగింది కూడా 10 ఏండ్ల కిందట, సార్ అక్కడుండి సార్ నాకిప్పుడు ధ్యాన ప్రచారం చెయ్యాలి అని మనసులో అనిపిస్తుంది. నా ఇన్నర్‌లో అనిపించింది. మీరు నన్ను కాపాడారు. కాబట్టి మీరు దానికి ఫస్ట్ రూట్ చూపియండి సార్ అన్నారు. ఫ్రెండ్స్ అప్పుడే నా వాట్సాప్ గ్రూప్‌లో ఆ లైట్ వర్కర్స్ అనేది ఉండడము. నేను వాళ్ళు కరెక్ట్‌గా నేను అది చూడడం ఆ వాట్సాప్‌లో అది నేను చూస్తూ ఒక వారం, 10 రోజులకే అక్కడ వేయడం వాళ్ళు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా వర్క్ చేయొచ్చు అని. అది చూసి నేను చేరాను మాస్టర్స్. అంటే స్వయంగా ఇంట్రెస్ట్‌తోనే చేరింది. అంటే దాన్ని నిజంగా చూపించింది ఎవరు అంటే నాకు పత్రి సార్ అనే చెప్తాను. ఎందుకంటే నేను అతన్నే అడిగాను. అతన్ని అడిగినాక 2, 3 రోజులకే అలా జరిగింది. సార్‌కి రంజిత్ సార్ నంబరు ఫోను చేశాను. అంటే జస్ట్ లైట్ వర్కర్ స్టార్ట్ చేసి అప్పటికి ఒక 3 మంత్స్ అంత కూడా అయిండదు ఫ్రెండ్స్. జస్ట్ నేను చాలా తొందరగా చేరేసినాను దాంట్లో. అందుకే బిగినింగ్ నుంచి 10 ఇయర్స్ నుంచి మొన్న 10థ్ యానివర్సరీ కూడా అయింది లైట్ వర్కర్స్‌లో. మరి 10 ఇయర్స్ అయింది. నేను పోస్టింగ్స్ చేయడము, ఆడియోస్ ఇవ్వడము, జూమ్‌లో క్లాసులు ఇవ్వడము అనేది నిజంగా అన్ని రోజులయింది కదా! అని చాలా సంతోషమైంది ఫ్రెండ్స్. మరి మీ అందరూ చక్కగా ఆదరిస్తూ ఉన్నందుకే గదా మాస్టర్స్ మరి మా లైట్ వర్కర్స్ అంత చక్కగా ఎదిగింది. అందరూ ఒకటే మనమంతా పిరమిడ్ మాస్టర్స్. ఆ జూమ్ అని లేదు, ఈ జూమ్ అని లేదు. మనమందరూ ఎవరు కాంతి కార్యకర్తలు. ఈ భూమిని మరి అసెండ్ చేయడానికి, ధ్యాన ప్రచారం చెప్పడానికే వచ్చాం ఫ్రెండ్స్. అందరూ ఒకటే, ఏ గ్రూప్ అయినా ఒకటే. మరి ఇప్పుడు చూడండి చక్కగా కంప్లీట్ మ్యాన్ అని వీళ్ళు ఒక జూమ్ ఇలా అందరూ ఒకటే మాస్టర్స్. మనం ఏం చేయాల్సింది? మనం ఇంకొకరికి మనం నేర్చుకున్న జ్ఞానాన్ని, ధ్యానాన్ని ఇంకొకరికి చెప్పడం ఫ్రెండ్స్. అంతకు మించి ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. మరి ఇలా రావడము. ఇంకొకటేమంటే నాకు జాబ్ చేయాలి అని చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. చిన్నగున్నప్పటి నుంచి నాకు మా అమ్మ చనిపోయింది 3 ఇయర్స్ అప్పుడే. చనిపోతే మా మా మేనమామ పెంచాడనమాట. అంటే మా మేనమామ దగ్గరే పెరిగినాననమాట. మా నాన్న అక్కడే ఇడిచిపోయినాడనమాట. అప్పటినుంచి మా మేనమామే పెంచాడు. చదివిచ్చాడు. ఆహ్, అంత అంటే నాకొక చిన్నగున్నప్పటి నుంచి మనసులో అంటే పెరుగుతూ అంటే నన్ను ఎవరో సాకారు. కాబట్టి నేను నా కాళ్ళ మీద నిలబడాలి అనేది చాలా బలంగా పడిపోయింది ఫ్రెండ్స్. అది అంటే అంత బలంగా చిన్నగున్నప్పటి నుంచి నా మనసులో వేరే వాళ్ళ మీద ఆధారపడి నా జీవితం ఉంది గాబట్టి అలా వచ్చింది. కాబట్టి దానికి ఏం తెచ్చుకోవాలా, ఉద్యోగం తెచ్చుకోవాలా అనేది ఒక పెద్ద చాలా నా కోరిక నిజంగా అదే ఫ్రెండ్స్. కానీ అక్కడ ఏమైంది అంటే ఇప్పుడు నాకు జాబ్ చేయాలని చాలా ఇష్టం ఉంది అన్నాను. అంటే ఇక్కడ మేనిఫెస్టేషన్ అని చెప్పాను గదా! అంటే మనము ఎటువంటి ఒక థాట్‌ని మనం రిలీజ్ చేస్తే ఫ్రెండ్స్, దానికి మనం అది జరుగుతుందా? జరగదా? మనము ఇప్పుడు గూడా నాకొక చాలా పెద్ద నిజంగా పెద్ద ప్రాబ్లమ్‌లో ఉన్నాను ఫ్రెండ్స్. దీన్ని నేను సక్సెస్ కావాలి అన్న ఉద్దేశ్యంతో ఇప్పుడేమైందంటే నాకు కూడా కొంచెం యాక్సిడెంట్ అయ్యి కాలుకి నిజంగా నేను 1 ఇయర్ నుంచి జూమ్‌లలో క్లాసెస్ కూడా చేయటం లేదు. ఏమీ తీసుకోవటం లేదు. అంటే పోస్టింగ్స్ అవన్నీ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. కాకపోతే అది దాని నుంచి 1 ఇయర్ క్లాసులు కూడా నేను ఇవ్వటం లేదనమాట. కానీ ఇప్పుడు కొంచెం 3 మంత్స్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బాగున్నాను. అందుకనే అంటే నా ఇన్నర్‌లో వచ్చిన ఏమి అంటే ధ్యాన ప్రచారం అనేది తగ్గిచ్చినాను. ధ్యానం గూడా ఇప్పుడు యాక్సిడెంట్ అయినంక అన్ని అవర్స్ ముందులాగా చేయడానికి కుదరదు.
అప్పుడప్పుడు కూర్చోవడం. ఎందుకంటే 25 రోజులు, 28 రోజుల దాకా లేయడానికి కూడా ఇంకొకరు సపోర్ట్ ఇస్తేనే కాలుకి యాక్సిడెంట్ అయింది కాబట్టి, ఫ్రాక్చర్ అయింది కాబట్టి, ఇంకొకరు లేపిస్తేనే బెడ్ మీద పండుకుంటే కూర్చోవడము అవన్నీ. కాబట్టి నాకేమనిపించిందంటే 3 గంటల ధ్యానము, మరి నేను ధ్యాన ప్రచారం కూడా ఎక్కువగా లేదు కాబట్టి, ధ్యాన ప్రచారం మొదలుపెట్టాలి అన్న ఉద్దేశంతో ఫ్రెండ్స్ చెయ్యాలి అని అనుకున్నానంతే. అప్పటినుంచి నా సమస్యలు తీరిపోతాయి అని నా మనసులో అనిపించింది. కాబట్టి మెల్లగా ఓకే చేసినాను ఫ్రెండ్స్. అంతేకాకుండా నాకొక ఆహ్, ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చాలా 3 ఇయర్స్ అయింది. దాన్ని పెద్దగా నేనెప్పుడూ అంటే అంతగా వేసేదాన్ని కాదు. ఈ మధ్యలో ఇప్పుడు మొన్న యాక్సిడెంట్ అయినంక ఏదో కొంచెం ఊరికే డల్‌గా ఉంటే మా బాబు దాంట్లో వెయ్యి నువ్వు వాయిస్ ఇయ్యి నేను దానికి మామూలుగా ఫోటోస్ పెట్టి చేస్తారు కదా ఫ్రెండ్స్ అలా చేస్తాము అని మా వాడు పాపం నేనేదో బాధలో ఉన్నానన్న ఉద్దేశంతో వాడే వాయిస్ ఇప్పించి పోస్ట్ చేసేవాడు ఫ్రెండ్స్. అలా మళ్ళీ వచ్చింది. అంటే ఇక్కడ ఎందుకు చెప్పాను అంటే నా కోరిక అన్నాను కదా! మరి అప్పుడు అంటే నాకు జాబ్ చేయాలి అని అది చెప్తాను ఫ్రెండ్స్. నాకు జాబ్ చెయ్యాలి అని ఉంది అన్నాను కదా! నాకు అదే సారు పిరమిడ్‌లో కూర్చొని పత్రి సార్ ఫోటోతో నాకు కొంచెం మాట్లాడే అలవాటుంది అని. ఆ రోజు గూడా మాట్లాడమంటే తినామేం మాట్లాడను ఫ్రెండ్స్. ఎప్పుడో నాకలా అనిపిస్తే ఏ రోజో ఒక రోజు అదేం నేను ఇప్పుడు 1 ఇయర్‌కి వన్ టైమ్ అని గూడా చేయను ఫ్రెండ్స్. ఏదో నాకు అట్లా అనిపించినప్పుడు మాత్రం అలా చేసేదాన్ని. ఆ రోజు గూడా ఏమైందంటే పీఎంసీ పెట్టినారు గదా ఫ్రెండ్స్. పీఎంసీ పెట్టినాక అందరూ చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అప్పుడు నాకు అటనిపించిందనమాట. అంటే నాకు జాబు ఇంట్రెస్ట్ గూడా ఉండింది గదా ఫ్రెండ్స్. నాకు జాబ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను ఏది అంటే న్యూస్ రీడర్‌గా కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది. ఏమంటే మేము ఉండేది ఆదోని. ఏదైనా అప్లై చేస్తే హైదరాబాదు మామూలుగా అక్కడ వెళ్ళాలి కదా! మనము టీవీ ఛానెల్స్ గాని, ఏదైనా గాని అని దేశంతో ఎక్కడికి వెళ్ళలేదనమాట. అట్లాంటి జాబ్స్ కొన్నిటికి అప్లై చేయలేదు. అన్నాననమాట. సార్ నేను ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా! పీఎంసీలో. ఏదైనా నాకు కూడా అవకాశం ఇవ్వండి సార్ అని అనుకున్నాను ఫ్రెండ్స్. అనుకున్న వెంటనే మన కరోనా టైమ్ ఫ్రెండ్స్ ఆ టైంలో. ఆ కరోనా టైంలో ఏమైందంటే పీఎంసీ అంటే ఎక్కడికి తిరిగి ఏవి తీసుకొని రాలేరు కదా! ప్రోగ్రామ్స్ కూడా ఎక్కడ ఎవరి ఊర్లోనూ ఏమీ జరగటం లేదు. ఎందుకంటే ఒకరికొకరు కలవరు కాబట్టి. ఆ టైంలో జూమ్‌లు ఇంకా చాలా అభివృద్ధి చెందినాయి. అప్పుడే కదా ఫ్రెండ్స్ ఈ జూమ్స్ కూడా రావడం. అ అంటే ఆ టైంలో ఏమైందంటే పీఎంసీలో స న్యూస్ వస్తుంది గదా ఫ్రెండ్స్. ధ్యాన వాహిని అని. ఆ న్యూస్‌కి మరి రంజిత్ సార్‌ని అడిగినారనమాట. అతను రమణేష్ అని ఇంకొకతను గూడా ఉన్నాడు. రమణేష్ సార్ అని వైజాగ్. అతను కూడా నాకు ఫోన్ చేశాడనమాట. అమ్మా నీ వాయిసు నీది అంతా బాగుంటుంది. మరి నన్నడిగారు వాళ్ళు ఇట్లా ఎవరన్నా వాయిస్ బాగా క్లారిటీగా చెప్పేవాళ్ళని. నేను నీ పేరు సజెస్ట్ చేస్తున్నాను వాళ్ళకి అని చెప్పాడనమాట. ఓకేలేండి సార్ ఇవ్వండి అన్నాను. ఆ టైంలో చూడండి ఫ్రెండ్స్ మరి నా న్యూస్ రీడర్‌గా అనే ఆలోచన ఉండింది గదా! అది అక్కడయింది ఫ్రెండ్స్. నేను 6 నెలలు పీఎంసీ ఆ ధ్యాన వాహినిలో ఎక్కడెక్కడ జూమ్‌లో ఏ వివరాలు జరుగుతున్నాయి. మా లైట్ వర్కర్స్ దాంట్లోవి. అలా ప్రతిరోజు వీడియో చేయడం అన్నమాట. ఇంట్లో కూర్చొనే. వీడియో చేయడము చివర్లో ఒక మాట అన్నట్లు మంచి మాట అన్నట్లు ఏదైనా ఒక కాన్సెప్ట్ చిన్న టాపిక్ లాగా చెప్పి ఒక 7, 8 మినిట్స్ దాకా ఇచ్చేవాళ్ళం ఫ్రెండ్స్. నిజంగా ఫస్ట్‌లో నాదే వేసేవాళ్ళు ఎక్కువ భాగం. ఎప్పుడైనా నా వీడియో లేట్ అయితే ఎవరిదైనా ఫస్ట్ వేసేవాళ్ళు గానీ, అంత ఇదిగా అంటే నేను ప్రతీదీ అతన్నే అడిగినాను ఫ్రెండ్స్. ఇంకేమి ఎక్కడ, ఎప్పుడు ఎవరి దగ్గర అనేదాన్ని కాదు. అది గూడా 3 డేస్‌కే అయింది. అందుకనే నాకేమనిపిస్తుందంటే మేనిఫెస్టేషన్ గురించి చేసినప్పుడు మనం జరుగుతుందా అనే విషయం మాట్లాడకూడదు ఫ్రెండ్స్. కానీ అది చాలా కష్టము. చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే అవి ఇప్పుడు అక్కడ డబ్బు పోతుంది కాబట్టి నేనెక్కడ ఇప్పుడు చాలా పెద్ద అనకూడదు. అంత ప్రాబ్లమ్ ఉంది. దాన్ని నేను నిజంగా క్లియర్ అయినంక మీతో ఇలాగే పంచుకుంటాను ఫ్రెండ్స్ అది ఇంకొకసారొచ్చి. దానికి కూడా అదే అనిపిస్తుంది. ఏం చేస్తున్నాను? ఆలోచిస్తున్నాం దాని గురించి. కాబట్టి దాన్ని వదిలేయాలి. పక్కకు పెట్టేయాలి. పక్కకు పెట్టేయాలి. మనం ఏం చేయాలి? దానికి ఎనర్జీనివ్వాలి అంటే మనము ధ్యాన సాధన చేయాలి ఫ్రెండ్స్. మరి ఏమన్నాను ఫ్రెండ్స్ నాకు చాలా జాబ్ అంటే చాలా ఇష్టము, ఇంట్రెస్టు.
నా జీవిత లక్ష్యమే నేను ఉద్యోగము అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అది ఏమైందంటే నా మ్యారేజ్ నాకు చాలా తొందరగా మ్యారేజ్ అయింది ఫ్రెండ్స్. చదివిస్తాము, అన్నీ చేస్తాము అని చెప్పి మా వద్దు అని ఇంట్లో కూర్చోబెట్టినారు. తర్వాత నేను ఒక 3 ఇయర్స్ తర్వాతనే మళ్ళీ డిగ్రీ కట్టుకోవడము, మళ్ళీ నాది ఇప్పుడు ఎంఏ, బీఎడ్ అయింది. అంటే అలా ఉంది కదా ఫ్రెండ్స్. అంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన జీవితాన్ని మనమే ఎన్నుకొని వచ్చాము. అంతే కదా ఫ్రెండ్స్. ఎవరు ఈ విషయం తెలిసే వరకి మన జీవితం పట్ల ఒక ఏం జీవితంరా ఇది, నేను కోరుకునింది ఏమీ జరగలేదు ఈ అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే నాతో చాలా మంది అన్నారు, "ఏం తక్కువ నీకి? నీకు ఒక ఉద్యోగం నీకు కావాలనుకోనింది లేదు. మిగతావన్నీ నీకు మంచి కుటుంబము, భర్త అంతా ఫ్యామిలీ, అత్త, మామ అందా? నీకు ఏమి?" అంటే నా అంటే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. నా జీవిత లక్ష్యం ఏమి అంటే నాకు ఉద్యోగం చేయడం. మరి అది జరగలేదు. నాకు చాలా చాలా కోపం ఉండిందనమాట. ఎంత సర్దుకున్నా కోపమొచ్చేదనమాట అప్పుడప్పుడు. నేనిచ్చే ఉద్యోగం రాకుండా. అంటే తనేం చేశాడు మా ఆయన, ఫస్ట్ 4, 5 ఏండ్లు వద్దన్నాడు ఫ్రెండ్స్. 4, 5 ఏండ్లు వద్దన్నాక అప్పుడు ఓకే అన్నాడు. కానీ ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ డిగ్రీ కంప్లీట్ కావాలా. నాకు డిగ్రీ లేదు. ఇంటర్ తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లోనే మ్యారేజ్ అయింది. మరి డిగ్రీ కంప్లీట్ చేయాలంటే డిగ్రీ కంప్లీట్ అయితేనే మనం బ్యాంక్ ఎగ్జామ్స్‌కి అప్లై చేయాలా. ఏదైనా కానీ మినిమమ్‌గా అలా అప్లై చేయాల. అది ఇంత కంప్లీట్ చేసుకొని వచ్చే లోపల ఇప్పుడు 28 ఇయర్స్ గాని అప్పుడు 26 ఇయర్స్‌కే బ్యాంక్ ఎగ్జామ్స్ క్లోజ్ లాస్ట్. నేను పోయిందే 26 ఇయర్స్ అప్పుడు నేను బ్యాంక్ కోచింగ్ అంటే మా ఊర్లోనే ఫ్రెండ్స్. నేనేమి ఎక్కడ వేరే దగ్గరకి ఎక్కడికి పోలేదు. మా ఊరు మామూలు తాలూకా. దాంట్లో ఏది అంటే అంతవరకే చదివిండేది. అక్కడ నేర్చుకొనొచ్చిన తర్వాత అంటే లాస్ట్ నేను నేర్చుకున్నాక 4 నెలలే నాకు ఉండడం 26 ఏళ్ళు కంప్లీట్ అయితాయి. అంత లోపల ఫ్రెండ్స్ నేను 3, 4 ఇంటర్వ్యూ‌లకి పోయినాను ఫ్రెండ్స్. అంటే చెప్తున్నాను గదా! నాకు చాలా ఇష్టము అని. దానికోసం అంటే నేను ఇష్టము అంటే అంతవరకు వదిలేయడం కాదు. అంటే చాలా కష్టపడి చాలా హార్డ్ వర్కర్‌ని ఫ్రెండ్స్. చాలా అలా అయింది. అదే మళ్ళీ నా బ్యాడ్ లక్ ఏమో నాకు జాబ్ రాలేదు. 3 ఇంటర్వ్యూ‌లకి పోయినాను. మరి ఏమైంది? మరి డెలివరీసు అలా అక్కడ స్టాప్ అయింది. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఫ్రెండ్స్, అలా నేను ప్రతి దగ్గర అంతే. టీచర్ పోస్ట్‌కి వచ్చే లోపల 32 ఇయర్స్. ఇప్పుడు 36 ఏమో చేస్తున్నారు ఫ్రెండ్స్. అక్కడ 32 ఇయర్స్ బీఈడీ కంప్లీట్ అయ్యే లోపల బీఈడీ కంప్లీట్ అయినంక అప్పుడు నాకు మా బాబు చాలా చిన్నోడు. ప్రతి అంటే హ్మ్. ఇప్పుడు ఉద్యోగం వచ్చేది నేను ఎన్నుకొని రాలేదు. అది ఏమి నా భౌతిక జీవితంలో నా ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి నా మనసు క్రియేట్ చేసిండేదది. అంతే కదా ఫ్రెండ్స్. మనము ఏమిటి కోసం వచ్చామో, ఎందుకొచ్చామో ఇక్కడికి తెలీదు. వచ్చినాకేమి మన చుట్టూ ఉన్న పరిస్థితులు భౌతికంగా, ఫిజికల్‌గా ఏం జరుగుతున్నాయి? వాటిని బట్టి మన మనసు క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. అది నేను పత్రిసార్ నుంచి నేర్చుకునేది ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వే ఎన్నుకొనొచ్చావు. అంటే అక్కడ బీఈడీ అయినంక గూడా ఫ్రెండ్స్ చెప్పాను గదా! 32 ఇయర్స్‌కే అయిపోయింది. నేనెప్పుడు కంప్లీట్ అయిందో వెంటనే 36 ఇయర్స్ వరకి పెంచినారు. అక్కడ గూడా నేను నిజంగా చెప్తున్నాను చూడండి. నేను 2 అటెంప్ట్‌లు రాసింది డీఎస్సీ. అంటే నా బీఎడ్ అయిపోవడము, ఆ ఇయర్ పడడము, ఆ ఇంట్లో మేము మరి అప్పుడు ప్రత్యేకంగా ఇల్లు కట్టించాను. ఇల్లు కట్టించడానికి నిలబడి నేనే పొద్దున్నుంచి రాత్రి వరకు, సాయంత్రం వరకు చూసుకునేదాన్ని. మా ఆయన అంటే వచ్చి చూసుకునేవాడు. నేనే నిలబడి చూసుకునేది. ప్రతి దానికి అంటే అక్కడ నేనేం చెప్తున్నానంటే, మనము అది ఎన్నుకొని రాలేదు. అంటే ఇక్కడ చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ నేను. 32 ఇయర్స్ ఉద్యోగం అనే దాన్ని వదిలిపెట్టలేదు. తను 5 ఏళ్ల అంటే ఏమైంది నా డిగ్రీ లేట్ అయిపోయా. ఇప్పుడు అదే మా ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తున్నారు. బ్యాంక్‌లలోనే బ్యాంక్‌లలో ఇప్పుడు వేలలో ఫ్రెండ్స్. అప్పుడు 100, 200 అది ఓసీకొచ్చే లోపల ఓన్లీ 2, 3 పోస్టులు పడేవి. దాంట్లో సెలెక్ట్ అయినాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తే బాధైతుంది. వేలలో పడుతున్నాయి. దాన్లకి ఉద్యోగం తెచ్చుకునేకి కూడా అయ్యో! ఇంత కష్టం, అంత కష్టం అంటుంటే నాకు వాళ్ళని చూసి ఏడ్చాలో, నవ్వాలో తెలీదు అట్లా అనిపిస్తుంది. అంటే నేనేం చెప్తున్నానంటే మా ఆయన్ని ఎప్పుడు అనేదాన్ని నీ నుంచే నాకు ఉద్యోగం రాకపోవడానికి. అప్పుడు చదవాలా అంటే అప్పుడు స్టాప్ చేపిస్తి. 25 ఏళ్ళకి పంపిస్తివి, 26 ఏళ్ళకి అక్కడ అయిపాయే. ఇక్కడ పంపిస్తివి, ఇక్కడ 32 ఏళ్ళకి క్లోజ్ ఆయా. ఏం చేయాలా? పోనీ ప్రైవేట్‌గా ఉద్యోగం చెయ్యమని ఎక్కడన్నా చేరాలా అని అనుకుంటే, వద్దు మా ఇంట్లో మా అత్త, మా పిన్నమ్మ వాళ్ళు. మా అత్తకి ఇప్పుడు 92 ఏళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు
ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలనుకున్నప్పటికే మా అత్తకి అప్పటికి 75 ఏండ్లు. మా పిన్నమ్మ వాళ్ళకి 65, 68 ఏండ్లు. ఇంతమందికి మేడం. పెట్టుకొని యెస్ మీకు మేడం. టైమ్ ఈస్ ఓకే మేడం మేడం. ఒకసారి చూసుకోండి. 7:10 అయింది. ఓకే మేడం. అయిపోయాయి. 2 మినిట్స్. అలా హ్మ్. ఫ్రెండ్స్ మరి నేను ఆ విధంగా ఇక్కడ ఏం నేర్చుకున్నాను అంటే ఎప్పుడు అనేదాన్ని. కానీ పత్రిజీ సార్ చెప్పిన యాక్సెప్టెన్స్. నేనే నా జీవితాన్ని ఎన్నుకొనొచ్చాను. కాబట్టి ఆ ఎన్నుకొనొచ్చినాను కాబట్టి అలా తను అడ్డం పడడము. నేను ఈ జీవితంలో ఏం చేయాలనుకున్నాను? అందరూ ఏమంటారు ఫ్రెండ్స్, "నువ్వు ధ్యానం, ధ్యాన ప్రచారం చేసేదుంటే నువ్వు ఉద్యోగానికి పోతే ధ్యానం, ధ్యాన ప్రచారం చేస్తావు. చెయ్యవు గాబట్టే నీకవన్నీ రాలేదు." నిజంగా మరి ఇప్పుడు నేను ఎన్నుకొనొచ్చిన జీవితమే. అందుకనే నేనేం చేస్తున్నాను, నా లైఫ్‌ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓకే. ఇది ఇలా జరగాలి అని నేను రాసుకొనొచ్చినాను. ఇప్పుడు అందుకే బ్లేమ్ చేయను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు అనేదాన్ని, నేనించే అని. కాబట్టి జీవితంలో స్వీకరణ, మన జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు మనం స్వీకరించడం నేర్చుకుంటే అంతకు మించిన సంతోషం ఏం లేదు ఫ్రెండ్స్. కాబట్టి నేను నేర్చుకున్న దాంట్లో చాలా వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇదే ఫ్రెండ్స్. మరి థాంక్ యూ సో మచ్ ఇంతవరకు నేను చెప్పిన దాన్ని విన్నందుకు అందరికీ నమస్కారాలు. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. యెస్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. మీరు కూడా అడగగానే ఒప్పుకొని మాతో షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. యెస్ మేడం. మన లైఫ్ డిజైన్ వేరుంటుంది. మేనిఫెస్టేషన్‌ది ఇది వేరుంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ మనకు జరిగేది వేరుంటుంది. సో, అప్పుడు తెలియక మనం దానికి ఆరాట పడ్డాం కానీ కాకపోతే ఇప్పుడు ఇలా యాక్చువల్‌గా ఒక పిరమిడ్ మాస్టర్ అయ్యి ఉన్నాము. సార్ చేతిలో తీర్చిదిద్దబడ్డాము మనమంతా కూడా. వి ఆర్ సో లక్కీ నా దృష్టిలో మటుకు. బద్రి యెస్ సార్ మేడం. సాంగత్యం అది మనకు దొరికింది. సో, అసలైన ఉద్యోగాన్ని మనకు కల్పించారు పత్రి గారైతే గనక. అందరికి ధ్యానాన్ని నేర్పించు, జ్ఞానాన్ని అందించు ఫస్ట్ ఈ పర్పస్ మీకిక్కడికి ఇలా ఉంది అని చెప్పేసి. యెస్ మేడం. నిజంగా సూపర్బ్. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ. థాంక్ యూ మేడం. యెస్ ఫ్రెండ్స్ విన్నారు కదూ! సో, మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిద్దాం. ఎందుకంటే, మనం ప్రతి ఒక్కరి దగ్గర అనుభవాలవన్నీ కూడా పొందుతుంటాం. సార్ మనకు చెప్తుంటారు స్వాధ్యాయం కానీ సో, మనకవన్నీ కూడా ముఖ్యం. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. సో, ఆ సాంగత్యాన్ని కోరుకునే ఈ ప్రోగ్రామ్‌ని కూడా ఇలా తీర్చిదిద్దడం జరిగింది. సో, ఇప్పుడు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఇది కంటిన్యూ చేసేసుకుందాం. సో, మేడం వెల్కమ్ మేడం మీకు. అనంత గారు సిద్ధంగా ఉన్నారండి వైజాగ్ నుండి. మేడం వెల్కమ్. ద నమస్ కంప్లీట్ ప్లాన్ అన్న ఈ ప్రోగ్రామ్‌కి. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ. నమస్తే మేడం. ఇందు మేడం. ముందుగా ఇంతటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన మన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌కి, అలాగే వైజాగ్‌లో స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయిన జీకే సార్‌కి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మమిత్రునికి నా ఆత్మ ప్రణామాలు. ఈ లైట్ వర్కర్స్ ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు నా సంతోషపడుతూ ప్రణామాలు చెప్పుకుంటున్నాను మాస్టర్స్. నా పేరు అనంత అండి, వైజాగ్ నుండి. నేను యాక్చువల్‌గా ఇది చాలా యంగ్ ఏజ్‌లో నాకు ఈ ధ్యాన పరిచయం అయింది. అంటే మాక్సిమం 98, 99 ఆ టైంలో. అప్పటికింకా నాకు మ్యారేజ్ అవ్వలేదు. సార్ ఇక్కడ ఏఎంసీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది కదా! అక్కడ చేస్తూ ఉండేవారనమాట. అక్కడ మా కజిన్ చేస్తూ ఉండేవాడు మెడికో. తనకక్కడ అలా పరిచయం అయ్యి, ఆ కజిన్ మా ద్వారా మా ఇంటికొచ్చి, ఏముందిలే అని వదిలేసే బదులు ఏదో చేస్తే ఏం పోయింది అనేసి మేము మా ఇంటికొచ్చి మా చేత చేయించారనమాట. అదేదో ఆ టైంలో మాకు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉండేది. ఏదో ఒక కథల్లోని చందమామ కథలు ఇదివరకు ఇప్పుడంటే మనకి సెల్స్ వచ్చేసాయి కానీ, ఆ టైంలో చందమామ బుక్స్, బాలమిత్ర ఈ కథలు చదివి సన్యాసం పుచ్చుకొని అడవులకి వెళ్ళిపోవడం, లేకపోతే హిమాలయాలకి వెళ్ళిపోవడం, కొండలకి వెళ్ళిపోవడం అలాంటిదే విన్నాం గానీ, మన ఇంట్లోనే అప్పుడే ధ్యానం చేయడం అనేది చాలా అదేదో ఎక్సైట్‌మెంట్‌గా ఉండేదన్నమాట మాకు. సో, మాకు వైజాగ్‌లో మాత్రం మనకి జీకే సారే పరిచయం చేశారు. ఆహ్, పత్రి సార్‌తో అనుభవం అంటే చాలా యంగ్ ఏజ్ కాబట్టి వైజాగ్ వచ్చినప్పుడు అడపదడప వస్తుండేవారు వైజాగ్.
రెడ్నాయుడు గారి ఇంట్లోని, జీకే సార్ ఇంట్లోని, లేదా సత్య రాజశేఖర్ గారు ఉండేవారు. వాళ్ళు ఇప్పుడు బెంగుళూరులో సెటిల్ అయిపోయారు. వాళ్ళ ఇంట్లో గాని స్టే చేస్తూ ఉండేవారనమాట. మాకు ఇంటికి దగ్గరే. రెడ్నాయుడు గారి ఇల్లు చాలా దగ్గరనమాట. వాకబుల్ డిస్టెన్స్. మా కజిన్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అరౌండ్ నియర్లీ 30 మెంబర్స్ వరకు అందులోని ఈ ఇన్వాల్వ్ అయ్యి సార్ వస్తున్నారంటే ఇంకా అదొక ఆనందం అనమాట. రెడ్నాయుడు గారి ఇంటికి వెళ్ళిపోవడం, సాయంత్రం పూట సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉండేవారు. ఫ్లూట్ వాయిస్తూ మాకు ధ్యానం, మెడిటేషన్ చేయించేవారు అనమాట. వచ్చినప్పుడల్లా సార్ దగ్గరికి ఇంకా అంటే సార్ వచ్చారంటే రెడ్నాయుడు గారి ఇంట్లో హాల్ట్ వేసినప్పుడు ఒక బెల్లం చుట్టూ ఈగల్లాగా ప్రతి ఒక్కరు అక్కడికి సార్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ సోఫాలో కూర్చుంటే కాళ్ళ దగ్గర ఒకరు, చేతులు చైర్ హ్యాండ్స్ దగ్గర కూర్చునే వాళ్ళు ఒకరు, ఎదురుగుంటే కూర్చునే వాళ్ళు ఒకరు, సార్ చుట్టూ అలా ముగిపోయేవాళ్ళు. ఏం చెప్తారా అన్నట్టు సార్ మాట్లాడుతుంటే అలా ఉండేది మాకు. ఆ టైంలో అలాగా జరిగిపోయేదనమాట. ఇంకా ఈ ధ్యానం మనం చేయడమే కాదు, ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలి అనేసి మా కజిన్స్ చెప్పడంతో, ఈ సార్ చెప్పడంతో మా కజిన్స్ అందరూ మేమేం చేసేవారమంటే, ఈ పాంప్లెట్స్ అయ్యి చేతికిచ్చేవారనమాట. ఎక్కడెక్కడ ఇప్పుడు ఇక్కడ సీతందాన్ అని, భీమ్లీ అని అట్లా ప్రచారం చేయడానికి ఆ టైంలో వాట్సాప్ మెసేజ్ అసలు సెల్ అనేదే లేదు కదా ఆ టైంలో. సో, మేమేం చేసేవాళ్ళం, మార్నింగ్ ఈ పాంప్లెట్స్ పట్టుకొని ఆ ఏరియాకెళ్ళిపోయి ఎంతవరకు చేస్తామో అంతవరకు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ అనమాట. తలుపు కొట్టడం, బెల్ కొట్టడం, ఆ డో వాళ్ళకి కమిటీ ఆ ఏరియాలో ఒక కమిటీ హాల్ అనో, లేకపోతే గుడనో ఏదో ఉంటుంది కదా! అక్కడికి రండి ఈరోజు సాయంత్రం ధ్యానం కోసం చెప్తాం, ధ్యానం చేయిస్తాం అని చెప్పి ఒక పాంప్లెట్ వాళ్ళ చేతిలో పెట్టడం. వాళ్ళకి అంతా ఉదయం నుంచి ఒక డే అంతా మేము స్పెండ్ చేసి మధ్యాహ్నం 2 అవనండి, 3 అవనండి ఆళ్ళు తినేసి పడుకుంటారు. యాక్చువల్‌గా ఈళ్ళు తిడతారేమో, ఏటనుకుంటారో అనుకోని కూడా ఎళ్లి డోర్ కొట్టి పాంప్లెట్స్ ఇచ్చి వాళ్ళని రమ్మని చెప్పడం జరిగేది. అలాగే అంటే ఒక 10 మినిట్స్ 10 మెంబర్స్ అలా వచ్చి అటెండ్ అయ్యేవారు చేసినందుకు. అలాగా సారయితే మాతోని అంటే ఎంత ఫ్రీగా ఉండేవారంటే ఒక పెద్దాయన అన్నట్టు ఉండేది కాదు. చాలా జోవియల్‌గా, ఫ్రెండ్లీగా ఆహ్, ఈయన మన గురువొస్తే ఎక్కడైనా మనకి గురువుగారు అంటే ఎలా ఉంటాం? గురువుగారు, అమ్మో! గురువుగారు అన్నట్టుంటాం. ఈయనైతే అలా ఉండేవారు కాదసల. చాలా ఫ్రెండ్లీగా మన ఇంట్లో మనిషిలాగా మాటాడడం గాని, పలకరించి మాట్లాడడం గాని అది చేసేవారనమాట. అంటే నువ్వు నేనని కాదు. మనం మాట్లాడకుండా గమ్మున కూర్చున్నా కూడా, ఏంటి మేడం చెప్పండి అలాగడిగేవారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి మరి చూసేవారు మనిషిని. అదోటి అంటే సారు చూస్తున్నారని కాదు. ఏంటా అనేది నాకు తర్వాత తర్వాత అర్థమైంది. అంటే మనల్ని ఆరా చూస్తారు సార్ అనే సంగతి తర్వాత అర్థమైందనమాట. మనకి అలాగా ఉంటుండగా నేను ఆహ్, ఇంకా ఉన్నాయి చాలా. మా బ్రదరు మేము యాక్చువల్‌గా 4 మెంబర్స్ అనమాట. నేను పెద్దదాన్ని. నా తర్వాత తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు. అందరమే మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ మా మమ్మీ, డ్యాడీ అందరూ కూడా మెడిటేషన్ అంటే ఇలా చెప్పంగానే అలా స్టార్ట్ చేసాం. చాలా మటుకు ఇదెందుకు చేయాలి? ఎవడు చేస్తాడురా బాబు! మెడిటేషన్ అంటే చాలా ఏజ్ అయిపోయిన తర్వాత చేసుకోవాల్సిన విషయం కదా! ఇప్పుడే ఎందుకు అన్నట్టుగా ఎవరికీ లేదు థాట్. మా ఇంట్లో 6 మెంబర్స్‌మి అది స్టార్ట్ చేసామనమాట. అలాగే మా తమ్ముడికేంటంటే రఘు తన పేరు. ఆహ్, పూణేలోని తనకి అపాయింట్‌మెంట్ వచ్చింది డిఫెన్స్‌లో. తనకి క్వార్టర్స్ కూడా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆహ్, ఈ సాయి కుమార్ రెడ్డి సారు ఆహ్, హ్మ్. పత్రి సార్‌తోని వెనకాల ఉంటారు కదా! బుక్స్ ఇదివరకు అతను సేల్ చేసేవారు. ఆ టైంలో ఇలాగా రఘు చేత పూణేలోని ఇంట్రొడ్యూస్ చేయిద్దాం అన్నట్టుగా చేశామనమాట అప్పుడు. తనకి సెపరేట్ క్వార్టర్స్ ఎవరి ఇండివిడ్యువల్ క్వార్టర్స్ వాళ్ళకుంటాయి కదా! సో, సారు పూణే వచ్చారంటే రఘు ఇంట్లోనే స్టే చేసేవారనమాట. అయితే నేను ఎళ్లి అక్కడ క్లాసెస్ వాళ్ళ ఆఫీస్‌లో సెషన్ కండక్ట్ చేయడమో, లేతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరో ఒక ప్లేసెస్ సెలెక్ట్ చేసి అక్కడ క సెషన్స్ కండక్ట్ చేయడం అది జరుగుతూ ఉండేది. అనుకోకుండా ఒకసారి నాకేంటయిందంటే, నేను ఏదో పని మీద ఒక్కడే కదా ఇండివిడ్యువల్ మాకెవరికీ మ్యారేజెస్ అవ్వలేదు.
మేము అక్కడికి నేనొక్కదాన్నే వెళ్ళాను రఘు దగ్గరికి. అంటే మా తమ్ముడు, నేనే ఉంటున్నాం అక్కడ ఆ క్వార్టర్‌లో. అప్పుడు సారొచ్చారు. వస్తే ఎలాగో రఘు ఇంట్లోనే కదా స్టే. ఇంక నాకు ఏంటి ఇంత సార్‌తోని ఈ సార్‌తో 24 అవర్స్ ఉండడం అంటే చాలా గ్రేట్ కదా! అయితే వచ్చారు మార్నింగ్ వచ్చినప్పుడు ఆయనకి కాఫీ చేయడము, ఆ తర్వాతేమో హ్మ్. తన ఆఫీస్‌లో సెషను ఏంటి కండక్ట్ చేయాలనమాట. అండ్ సో, హ్మ్. మా ఇంట్లో భోజనం. అదే రఘు దగ్గర భోజనం. సో, ఎవరు చేస్తారు? నేనున్నాను కాబట్టి నేనే చేయాలి. బిఫోర్ మ్యారేజ్ ఇయన్నీ. గెస్టొస్తే మనం ఎలా ఫీలవుతాం? అన్నీ వండి పెట్టాలి అన్నట్టుగా, ఒక స్పెషల్ ఫుడ్స్ పెట్టాలన్నట్టుగా ఉంటాం కదా! సో, అన్నట్టుగా అలాగా ఏమైందంటే, ఈ సాయి కుమార్ రెడ్డియే మనకి మెనూ చెప్తారు. మెనూ ప్రకారం మనం ఫాలో అప్ అవ్వాలి. కానీ ఆయనేటన్నారంటే, చూడండి అన్నట్టుగా అన్నారు. సో, నేనేం చేశానంటే, ఒక కూర కాకుండా 2 కూరలు పప్పుచారు చేశా ఆయనకి. స్వయంగా వండి పెడుతున్నప్పుడు, భోంచేస్తున్నప్పుడు ఇలాగా ప్లేట్‌తో తీసుకొచ్చి ఇస్తే, ఆయన నా కళ్ళల్లోకి ఇలా చూసారనమాట. ఏంటి దానర్థం? ఆయన ఒకటే మాటన్నారు. "ఎందుకిన్ని కూరలు? ఏమైనా పెళ్ళా?" అనడిగారు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, మనిషికి ఆహారానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. మనకి ఆ టైంలో ఇప్పుడంటే మనకు ఆహారం అంటే చాలా ఒక అవగాహన అనేదొచ్చింది. ఫుడ్ ఒక అవగాహన అంటే మనం ఎంత తినాలి, ఎంత అంటే వేస్ట్ చేయకూడదు. ఇన్ని రకాల కూరలు తినడం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంలో ఆయన అలాగన్నారనమాట. కానీ కానీ సాటిస్ఫాక్షన్‌గా తిన్నారు. అంటే ఒక పరమ గురువులకి నా చేత్తో వండి పెట్టాననే ఒక ఆత్మతృప్తి అయితే నాకుంది. ఆహ్, ఆయన ఆ ఉద్దేశంతో అలాగన్నారు సాటిస్ఫాక్షన్‌గా. అంటే ఒకే రూఫ్ కింద సార్‌తోని ఉండడము అంటే జనాలెవరు లేరు. పబ్లిక్ ఎవరు లేరు. అక్కడ పూణేకి కొత్త కాబట్టి ఎవరు అతని దగ్గరికి పోయి ఇక్కడ వైజాగ్‌లో వచ్చి మూగిపోయినట్టు అక్కడ మూగడానికి అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. సో, నేను మా తమ్ముడు ఎలాగో ఆఫీస్‌కెళ్ళిపోతాడు. సార్‌తోని గడపడం అనేది నాకు చాలా లైఫ్‌లో అది అప్పుడప్పుడు గుర్తొస్తూనే ఉంటది సార్‌తో ఉండడం అనేది. నైట్ పడుకోవడం అవనివ్వండి, ఆయనకొక సెపరేట్ రూమ్ ఇచ్చేసాము. అయినా సరే ఒక రూఫ్ కిందయితే తమ్ముడు, నేను అందరం ఉన్నాం గదా! సాయి కుమార్ రెడ్డి సార్ అందరం ఉన్నాం కదా! అదొక నాకు చాలా బ్లెస్సింగ్స్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇక్కడేంటంటే పౌర్ణమి ధ్యానాలు అప్పట్లోంచి పౌర్ణమి రోజు మెడిటేషన్ చేస్తే చాలా ఎనర్జీ వస్తదని చెప్పేవారు. అది కూడా మనం అప్పటికింకా పిరమిడ్స్ లేవు కాబట్టి మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయేవారంటే బీచ్‌కి తీసుకెళ్ళిపోయేవారు. కోను కోన్ పిరమిడ్ అని ఉంటుందన్నమాట ఆగన్ నగర్‌లో. అక్కడికి తీసుకెళ్ళిపోయేవారు. అక్కడికి సారొచ్చేవారు, జీకే సారొచ్చేవారు. ఇంకా మాలాంటి వాళ్ళందరూ వచ్చేవారనమాట నైట్. రాత్రి భోంచేసి 9, 9:30 కల్లా అందరం ఎవరి మటుకు వాళ్ళు బై వెహికల్స్ అవి ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం అక్కడికి. కోన్‌లోని ధ్యానం చేసుకొని చాలా సేపటి వరకు అంటే ఒక 12, 1 గంట వరకు ధ్యానం చేసుకొని అక్కడ కాస్త టీలయి తాగేసి మళ్ళీ అక్కడి నుంచి చాలా దూరం అనమాట అసలు యాక్చువల్‌గా ఋషికొండ అంటే. గీతమ్స్ కాలేజ్ మీద నుంచి దెయ్యాల్లాగా అంటే దెయ్యాలని అనకూడదు యాక్చువల్‌గా అక్కడ. అందరిని ఒక సరదాగా ఆ వెన్నెల్లో బీచ్ రోడ్డంతా నడుచుకుంటూ ఆ ఋషికొండ బీచ్‌కెళ్ళిపోయేవాళ్ళం అనమాట. సాగర్ నగర్ కోన్ దగ్గర నుంచి. ఆ నైటంతా బీచ్‌లో తడిచేవాళ్ళమి. సారుండేవారు. సార్‌తో గడిపేవాళ్ళు. ఇసుకలో ఆడేవాళ్ళు. ఇంకా చిట్ చాట్ అనమాట. కొత్తగా ఉండేది ఆ సబ్జెక్టు. అంటే మనకందరికి తెలిసినవే కొన్ని కొన్ని విషయాలన్నీ కొంచెం మనకు సబ్‌కాన్షియస్‌లో తెలిసిన విషయాలే అయినా, అది ఒకళ్ళతో డిస్కషన్ అనేది మనం ఎప్పుడు చేయం. ఎందుకంటే సోలు ఎన్‌లైట్‌మెంట్ తాలూకా డిస్కషన్స్ అనమాట అవి. హ్మ్. మేలు, ఫీమేలు సోల్ ఏంటి? ఎన్నో జన్మలుంటాయి. ఈ జన్మ ఏంటి? అలాంటి డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉండేవి ఆ టైంలో. ఆ నైట్ ఔట్స్ అంతా పౌర్ణమికి బాగా అంటే చాలా హ్యాపీగా ఉండేది. డిఫరెంట్ లైఫ్ కదా అది. రొటీన్ లైఫ్ కన్నా మనం ఆ సార్‌తోని ఆ బీచ్‌లోని ప ప నిండు వెన్నెలలోనే పౌర్ణమి రోజు అక్కడ నిజంగా మనం ఎప్పుడు మనంతట మనం పౌర్ణమి రోజు గాని టైంలో బీచ్‌కెళ్తామా? ఎళ్ళం గదా! కానీ అక్కడ చూస్తే నిజంగా సముద్రం ఆ వెన్నెలకి భలేగా వెండిలాగా మెరిసిపోతూ ఉండేది. ఆ సముద్రం కూడా.
అలాంటి హ్యాపీనెస్‌ని మనం సార్‌తోని ఎంజాయ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇది కాకుండా ఇంకా సా అయితే ఇలాగ ఉంటుండగా హ్మ్. అప్పుడు 2000 మిలీనియం ఇయర్ వచ్చింది కదా! సో, మిలీనియం ఇయర్ వచ్చినప్పుడు కర్నూల్‌లో సెలబ్రేషన్ చేశారది మొత్తం అంతా. ఆల్ ఓవర్ ఇండియా నుంచి కర్నూల్‌కి వెళ్ళామనమాట మేమందరమే. వైజాగ్‌లో చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కర్నూల్‌కెళ్ళాం అప్పుడు. కర్నూల్‌లో సెలబ్రేట్ చేశారు. అక్కడ చంద్రశేఖర్ సార్ అని పిరమిడ్ ఉంటుంది కదా! మనకి కర్నూల్ పిరమిడ్ ఉంది కదా! చంద్రశేఖర్ సారు ఆయనతో గడపడం అనేది చాలా విశిష్టమైనదని అనుకుంటాము. ఆయనతో కలిపి కింగ్ చాంబర్ చూపిచ్చారు మాకు. ఆ కింగ్ చాంబర్ పైకెక్కి మేము మెడిటేషన్ చేయడము, మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిపి వెళ్ళడము. ఇదంతా 2000 మిలీనియం ఇయర్‌లో సారు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. రాత్రి 2000 అదే నెక్స్ట్ మిలీనియం స్టార్ట్ అవుతున్నప్పుడు రాత్రి వరకు కేక్ ఉంచి, ప్రోగ్రామ్స్ పెట్టి, తర్వాత అదేంటి కేక్ కట్ చేయడము. తర్వాత పాల్ బాబాయ్ ఒకళ్ళు. ఈ పాల్ బాబాయ్ వైజాగ్ వచ్చారు అంటే, ఈ ఈ యంగస్టర్స్‌కి అందరికి ఒక ఊపనమాట. సారొచ్చారంటే బీచ్‌కెళ్ళామంటే అక్కడ బాయ్స్ అందరూ అతనితోనే ఉండేవారు. అస్తమానం అతనితోనే ఉండేవారు. ఆళ్ళ సెపరేట్ వింగ్‌లాగా ఉండేది వాళ్ళకి. మా నాన్నగారు ఏంటనేవారంటే, ఈ కజిన్ అని చెప్పాను కదా! మెడికో, ఏఎంసీ నుంచి. వాళ్ళేంటంటే ఆ! ఆయా ఆయారాం ఆయ, గయారాం గయా. అంటే మా తమ్ముడు ఇంట్లో ఉంటే, ఆయారాం అంటే మా కజినొస్తే, ఆయారాం ఆయ, గయారాం గయా. అంటే మా తమ్ముడిని తీసుకొని ఎళ్ళిపోతుండేవాడు. మా తమ్ముడిని తీసుకెళ్ళిపోతూ ఉంటే అంటే పాల్ బాబాయ్ వచ్చారని చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉండేవాడనమాట. అది. ఆ స్టోరీ అలా ఉండేది. కన్నూరులో కూడా చాలా చక్కగా మాకు కొండారెడ్డి బురుజు ఉంది కదా! అక్కడ ఒక కళ్యాణ మండపం ఉంది. అక్కడ మాకు అకామిడేషన్ ఇచ్చేసారు. సో, అక్కడి నుంచి అక్కడికి వాకబుల్ డిస్టెన్సే. చక్కగా అంటే ఎంత ఫ్రీ విల్ అనమాట మనకి అక్కడ. రిస్ట్రిక్షన్స్ అంటూ ఏముండవు. ఆహ్, ఇక్కడి నుంచి వాక్ చేసుకుంటూ అక్కడ కండక్ట్ చేస్తున్న దగ్గరికి ఎళ్ళడము కండక్ట్ చేసుకున్న అదే చేసిన ప్లేస్ దగ్గరికి వెళ్ళడము, మళ్ళీ మనకి ఎప్పుడు రావాలంటే ఇక్కడికి రావడము, ఎళ్ళడం. ఇదే చాలా బాగా అయింది అప్పుడు. తర్వాత ఇంకా ట్రెక్కింగ్ ఒకటి. ట్రెక్కింగ్ కోసం చెప్పాలి అంటే, అది ట్రెక్కింగ్ అంటే సామాన్య మానవులకి చెవులో వినడమే గానీ, చేయడం అనే ఒక ఎక్స్‌పీరియన్స్ అంటూ ఉండదు. కానీ కొత్తగా వింటున్నాం. మనం ఏం చేస్తామంటే ఎక్స్‌క్యూజ్ మీ మ్యామ్. అవును. సో, ఇక్కడ ట్రెక్కింగ్ అంటే యాక్చువల్‌గా మనం మనకి మైండ్‌లోకొచ్చేదేంటంటే హిమాలయాస్‌లో ఎళ్లి చేసేవాళ్ళన్నదే మనకి ఐడియా ఉంది. మనం ఒక నార్మల్ పీపుల్ సాదా సీదా లైఫు లీడ్ చేసేవాళ్ళమి ట్రెక్కింగ్ చేయడం అనేది మనకి లేదు. కానీ సార్ మనకది కూడా రుచి చూపించారు. తిరుపతి 5 రోజులు ట్రెక్కింగేశారు. 5 రోజులంటే ట్రావెలింగ్ అయిపోయి అక్కడ జాపాలి తీర్థము, తుంబూర తీర్థము హ్మ్. అడవుల్లోకెళ్ళిపోయామంటే అది చూడండి. మనం ఎప్పుడైనా అడవిలోకెళ్తామా? మనంతట మనం వెళ్ళము. కానీ బిఫోర్ సేమ్. మ్యారేజ్ ఇయన్నీ ఎక్స్‌పీరియన్స్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్. సో, హ్మ్. జ అవ్వడం అనేది చాలా నాకు థ్రిల్లింగ్‌గా ఉందనమాట. అయి ఎలాగుందంటే సార్‌తో ట్రెక్కింగ్ అంటే కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, వాటర్ ఫాల్స్ ఇంకా ఆ ఆనందమే వేరు. ఆ నేచరే వేరు. ఆ ప్రకృతే వేరు. మనం అనుకుంటాం ఎన్నో సినిమాల్లో చూడడమే గానీ, ఆ కళ్ళతోని చూడడం అనేది ఇది కాదు కదా! కానీ అక్కడ కళ్ళతోని చూసినా మనసుతో ఇప్పుడు ఫోటో తీసుకొని కెమెరాలు పట్టుకెళ్ళి ఫోటోలు తీసుకుంటే అది పేపర్ వరకే ఉంటుంది. కానీ మనసుతోని ముద్రించుకున్నాం అనుకోండి ఆ నేచర్‌ని, ఆ ప్రకృతిని అది అంతా ఎప్పటికి కూడా చెరిగిపోనిదనమాట అది. అలాంటి ఎక్స్‌పీరియన్స్ సార్‌ది. సారంటే అక్కడ కూడా ఎంత యంగ్‌గా సార్ మాకు క్యాంప్ ఫైర్స్ ఏసేవారు నైటయితే. క్యాంప్ ఫైర్స్ ఏసి అక్కడ మెడిటేషన్ చేయించి ఎవరికొచ్చిన ఆర్ట్‌ని వాళ్ళనక్కడ ప్రెజెంట్ చేయించేవారనమాట. పాటలు పాడడం, డాన్సులు వేయించడము, ఎవరికి ఏది నచ్చితే సార్‌తో పాటు జీకే సారు, మేము అందరం కలిసి క్యాంప్ ఫైర్స్ అంటే 2, 3 క్యాంప్ ఫైర్స్ ఎవరి వింగ్ వాళ్ళదే, ఎవరి గ్రూప్ వాళ్ళదే అన్నట్టుగా. అంటే ఎవరంటే ఇప్పుడు నేను వింగ్, గ్రూప్ అని అనడం అంటే
ఇప్పుడు మేము కలిసి వెళ్ళామనుకో మేమే ఉండము, కొత్త వాళ్ళతో మిక్స్ అయిపోతాం అనమాట. ఆ ఒక క్యాంప్ ఫైర్లో కొత్త కొత్త వాళ్ళతోనే అక్కడ ఇంటరాగేట్ ఇంటరాక్షన్ అవుతుంది. కొత్త హ్మ్. ఊర్లు నంద్యాల అలాంటి మనం ఎప్పుడు బుక్లో చదువుకున్న పేర్లు అవి. ఇన్ కేస్ నంద్యాల అనేది అలాంటివి కొత్త కొత్త నేమ్స్ ఉన్న ఊర్లలో నుంచి కొత్త మాస్టర్స్తో అక్కడ పరిచయాలు అవ్వడము, ఆ హ్మ్. క్యాంప్ ఫైర్లో ఉండి ఆ మెడిటేషన్ చేయించడము, అలాగా నైట్ అవుట్స్ చేసి చాలా ఎంజాయబుల్గా ఉండేది. అది కూడా బిఫోర్ మ్యారేజ్ కాబట్టి ఇంకా ఫ్రీగా ఉండేవాళ్ళం అనమాట అక్కడ. అయితే హ్మ్. అక్కడ ఎలాగంటే ఒక జాపాలి తీర్థం దగ్గర రాత్రిపూట అయితే మాకు ఎలాగా అంటే కావాలని అయ్యేదో లేకపోతే నిజంగానే పులొచ్చిందట అలా చెప్పేవారనమాట. అంటే పులొచ్చినా కూడా అక్కడ కూడా ఒక పెద్ద డిస్కషన్ మాలో మాకే. పులొచ్చినా ఏం చేయదు. పత్రి సార్ ఉన్నారు కదా! పత్రి సార్ మాట్లాడతారు పులితో. సో, పుల ఎక్కడి వరకొచ్చినా దానికంటూ ఒక గ్రా ఏంటి రౌండ్‌గా సర్కిల్ ఉంటే అక్కడి వరకొచ్చి అది అటే ఎళ్ళిపోతది. మన పరిధిలోకి రాదు అన్నట్టుగా అక్కడ అలా చిన్నపిల్లలం కదా! అలాంటి చిన్నతనంగా మాట్లాడుకునేవాళ్ళం అనమాట. ఆ పులొచ్చిందట ఎళ్ళిపోయింది. సార్ పంపించేసారు. ఏం చేయదు మనకి. ఇలాగ అనుకునేవాళ్ళం మేము. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలీదు యాక్చువల్‌గా. తర్వాత క్యాంప్ ఫైర్స్ తర్వాత ఆ ఏరియా అడవులంటే ఎలా ఉండేదో అంటే ఈ కొండ మీద నుంచి నడుస్తుంటే మన పక్కనే ఇంకో కొండలుంటుంటాయి. ఈ కొండ మీదని నడిచి మళ్ళీ ఇంకో దగ్గరికి ప్లేస్‌కెళ్ళాలి అంటే, మళ్ళీ ఎలా ఉండేది డౌన్‌కి దిగి అంటే చాలా వృద్ధులైతే, ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే వెళ్ళడం చాలా కష్టం. కానీ వాళ్ళు కూడా పిల్లలతోని వాళ్ళు కూడా చక్కగా కిందకి దిగిపోయేవారనమాట. ఒక్క నిమిషం. సారీ అండి. 1 మినిట్. ఇట్స్ ఓకే మేడం. నో ప్రాబ్లమ్. సో, అలాంటి ఏరియాస్ అన్నమాట. అంటే చూడండి ఏంటి కాశ్మీర్ ఎళ్ళామనుకోండి వ్యాలీస్ మధ్య నుంచి వాటర్ ఫ్లో ఎలా ఉంటది, మన పాత సినిమాల్లో, హిందీ సినిమాల్లో ఎక్కువగా ఉండేవవి. 2 వ్యాలీస్ మధ్యన వాటర్ ఎళ్ళడము, కిందన వాటర్ కూడా ఎంత తేటగా ఉండేదంటే, కిందన రాళ్ళు అంత క్లియర్‌గా ఒక అద్దంలో చూస్తే ఎలా ఉండేదో అలా రాళ్ళు కనిపించేవి. అలాంటి వాటర్ అక్కడ దాహమేస్తే ఆ వాటర్ తాగేసేవాళ్ళం. అడవిలో ఉంది అని చెప్పి మనం అంటే ఒక ఏంటి ఈ వాటర్ తాగడమా అలాంటిదేం లేదు. ఆ తర్వాత చాపరాయి అని మనకు అరకులో ఉంటుంది గానీ, ఆ ఒక రాయి ఒకటే ఫ్లాట్‌గా ఉండేది. అక్కడ స్టార్ట్ అయితే ఒక కిలోమీటర్ వరకు ఒక రాయి. దానికి ఆనుకొని ఒక కొండ. కొండలో నుంచి మళ్ళీ కింద నుంచి వాటర్ ఫ్లో. చాలా ఆహ్, చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఆ ట్రెక్కింగ్ అనేది చేసాము మేము సార్‌తో కలిపి. అది ఎన్నో ఎన్నో జన్మల పుణ్య ఫలమనే పూర్వజన్మ సంస్కారాల వల్లే మనకి ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ వస్తాయి అని అప్పుడు ఎంజాయ్ చేసాం గానీ, ఇప్పుడు అనిపిస్తూ ఉంటది అయి తలుచుకుంటూ ఉంటే. ఆ ట్రెక్కింగ్ అనేది. అలాగా గడిపిన రోజులున్నాయి. ఫుడ్ కూడా ఏంటనుకుంటున్నారు? వర్షం వచ్చింది. ఒకసారి పెద్ద వర్షం వచ్చింది ఆ 3 రోజుల్లోనే. సారు అయిపోయారు. ఎక్కడో మిస్ అయిపోయారు, కొట్టుకెళ్ళిపోయారు అనేసారు. అనేస్తే అది అది అలా జరుగుతదా? మనల్ని ఇక్కడ తీసుకొచ్చి సార్ అలాంటి పని చేయరు కదా! అన్నట్టుగా మళ్ళీ మాలో మేము అనుకున్నాం అనమాట. మిస్ అయిపోయారు అన్నట్టుగాన. అదొకటి అంటే అది కూడా ఏమంటారు ఏదో ఆకతాయితనంగా మాట్లాడుకున్న మాటలే అని అనిపిస్తూ ఉంటది మనకి ఇక్కడ ఈ రోజున. ఆహ్, ఇదే మేడం. ఇంకా తర్వాత సార్ నుంచి నేర్చుకోవాల్సిందేంటంటే ఫ్లూట్ వాయించారు. ఫస్ట్ టైమ్ రెడ్ నాయుడు గారి ఇంట్లో ఫ్లూట్ వాయించి మాకు మెడిటేషన్ చేపిచ్చారు. చేపిస్తే నేను నిజంగా సార్ గురించి నేను ఎందుకంటే మనసులో ఒక మాట, వేరే మాట చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను. ఫ్లూట్ వాయించినప్పుడు నాకు తెలిసిన సాంగ్ వాయించలేదు. అంటే హ్మ్. మనకు తెలిసిన సాంగ్స్ ఏదుంటదో ఫ్లూట్‌లో హ్మ్. అయి వాయించలేదు. సారు ఏవో ఏ రాగమో లేకపోతే ఏ త్యాగరాజ కీర్తనలో, అన్నమయ్య కీర్తనలో ఏం పాడారో ఆ నాలెడ్జ్ నాకు లేదు.
సో, ఏంటి మనకందరికి తెలిసిన సాంగ్ పాడాలి గానీ, ఆయనకొచ్చిన సాంగ్ ఏదో పాడేశారు. అది ఇంప్రెస్ అవ్వాలి కదా! మేము వచ్చినందుకు, మెడిటేషన్ చేస్తున్నందుకు మేము ఇంప్రెస్ అవ్వాలి కదా! సార్‌కొచ్చిందేదో పాడేశారేటి, నాకు మెడిటేషన్ ఏం కుదరలేదు అనేసి నేను నా మటుకు నేను అనుకున్నాననమాట. కానీ, ఈ రోజు నేను ఫ్లూట్ నేర్చుకుంటున్నాను. ఫ్లూట్ లక్ష్మి మేడం దగ్గర. దాని విలువేంటి అనేది నాకిప్పుడు బ్ర బ్రహ్మ బ్రహ్మదేవుళ్ళొచ్చి దిగి వచ్చినట్టుగా నాకనిపిస్తుందనమాట. ఈ రోజున. ఆ రోజున అంత తిక్కగా, పిచ్చి పిచ్చిగా నేను అనుకున్నాను ఆ సార్ కోసం. అంటే ఆ చిన్నతనం అటువంటిది ఇంక. ఆ ఏజ్‌కి ఇంకా ఆలోచనే వస్తది తప్ప అంత మెచ్యూరిటీ మైండ్ ఉండదు కాబట్టి ఇంక నేను అలాగా అనుకున్నాను. అనుకుంటున్నాను ఇప్పుడు. అంటే నన్ను నేనే సర్దిపెట్టేసుకుంటున్నాను. అది మేడం. ఇంకా చెప్పాలంటే ఉన్నాయి. టైమ్ ఉందా మేడం? యెస్ మేడం. నిజంగానే ఇది చెప్పుకుంటూ వెళ్తే మటుకు మనకి సమయం కనిపించదు. ఇంకా వినాలి, వినాలనే అనిపిస్తుంది. ఏమంటే మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది కాబట్టి 'ద కంప్లీట్ మ్యాన్' అని. సో, బద్రి గారి గురించి మనం తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా అవును. తెలుసుకుంటూనే ఉండాలనిపిస్తుంది. అండ్ ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. అవును. సరే మీ మీ నుండి ఈ విషయం తెలిసింది. మేడం గారి నుండి ఇంకో విషయం తెలిసింది. ఇంకొక మాస్టర్ నుండి ఇంకొక విషయం తెలుసు. బట్ అవి కొత్త కొత్తగానే ఉంటాయి. సో, వాటికి ఎండ్ అనేది లేదు. నిజంగానే. యెస్. థాంక్ యూ మేడం. మీరంతా కూడా నిజంగా చాలా అదృష్టవంతులు. ట్రెక్కింగ్‌కెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేశారు సార్‌తో కలిసి. సార్‌తో మీ ప్రయాణం అనేది ఇంత లాంగ్ జర్నీ. సో, కాబట్టి మాస్టర్స్ యొక్క ఈ ఒపీనియన్స్‌ని ఈ అభిప్రాయాన్ని తీసుకోవడం ఎందుకంటే ఇప్పుడు మీకందరికీ కూడా ఐడియా ఉంది కదండీ! వెంకట్ గారు. సో, డైరెక్టర్ వెంకట్ గారు. సో, యాక్చువల్లీ ఈరోజు రావాలి. బట్ రాలేదు సారు. సో, ఏదో సమ్ వర్క్‌లో ఉన్నారు. ఏంటంటే మూవీ కొరకు చాలా చాలా హెల్ప్ అవుతుందనమాట. అంటే ఎక్స్‌పీరియన్సెస్‌తో పాటు మనం ఏం నేర్చుకున్నాం? బద్రి సార్ అంటే ఏంటి? ఇందాక అన్నట్లుగా ఒక చిన్న డాట్ నుంచే మనకి ఇన్ని యాంగిల్స్ ఏర్పడతాయి. అలాంటిది పత్రి సార్ నుండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్‌లో చూసింటాం మనం ఆయనని. ఒక యాంగిల్ ఇంకో కాదు. విషయం నేనొక ఏంటంటే యాంగిల్. మేడం వైజాగొచ్చినప్పుడు ఆ హాల్ట్ 2, 3 రోజులో లేకపోతే 1 వీకో యేసినప్పుడు మాకు సినిమాకి కూడా ఎళ్ళేవాళ్ళం సార్‌తో. చూడండి. అలాగా హ్మ్. తూనీగా సినిమా ఉంది కదా! 'మనసంతా నువ్వే' ఆ సాంగ్‌లో మనసంతాను. ఆ హ్మ్. పిల్లలిద్దరూ తూనీగా సాంగ్ పాడుతుండడం, వేయడం అనేది ఆ సార్‌కి ఆ పాట చాలా నచ్చేసింది. అంటే చిన్న పిల్లలు అంత ఫ్రీగా ఆ పాట పాడుకుంటూ తూనీగా అనే సాంగ్ పాడడం అంటే మనం గూడా పెద్దవాళ్ళమైనా గూడా మనలో ఉన్న సోల్ అంత ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలన్నట్టుగా అంటే ఆ పిల్లలు సాంగ్ ఎంజాయ్ చేస్తూ బాగా పాడుకుంటూ పాడతారు ఉంటారు కదా! మీరు. అది. అది. అలాగా. అది. యెస్. సూపర్బ్! అదన్నీ నా పాస్ట్ లైఫ్‌లో మేడం. ఇప్పుడైతే ఇంకా సార్‌తో నేను ఉన్నాను. అది. అంతేగా. మన ఇంట్యూషన్ అంతా సార్ చెప్తున్నట్టే ఉంటది ఈ ప్రెజెంట్‌లో. హ్మ్. హ్మ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా నమస్కారం. థాంక్ యూ సో మచ్. యెస్ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. మేడం థాంక్ యూ. అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చండి. మీ ఎక్స్‌పీరియన్సెస్‌ని కూడా షేర్ చేసుకోవచ్చు. అండ్ మేడం వాళ్ళు కూడా ఉన్నారిక్కడ. వారిని మీరేదైనా అడగాలనుకుంటే కూడా అడగొచ్చు హ్యాపీగా. యాహ్! ఎవరు లేరా? ఓకే. థాంక్ యూ సో మచ్. సో, ఇంకొకటేంటంటే వెంకట్ గారు 'పత్రిజీ' డాక్యుమెంటరీ ఫిల్మ్‌తో మీ ముందుకి త్వరలోనే వచ్చేస్తా అన్నారనమాట. సో, ఆ ఫిల్మ్‌ని ఒక రూపం తీసుకొని రావాలా, ఒక రూపం దాన్ని దాల్చాలని చెప్పేసి ఈ ప్రయత్నాలన్నీ గూడా జరుగుతున్నాయి. అండ్ మీ వంతుగా మీరు కూడా హెల్ప్ చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు, యాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు యాక్ట్ చేయొచ్చు. సో, ఇంకొకటి 'తన్ మన్ ధన్' రూపంలో చేయొచ్చు. ఇంకొకటి మనకి చాలా అడ్వాంటేజెస్‌ని కల్పిస్తూ వచ్చారు. అంటే ఒక ప్రొడ్యూసింగ్ చేసే అవకాశం. అంటే మన గురువు గారికి మనకెంత ప్రియతమైన ఏమంటారు ఒక గౌరవం. మనకి పత్రి సార్ అంటే కేవలం మనం ఒక గౌరవం చూపి దూరంగా పెట్టలేదండి. మన హృదయాల్లో ప్రతి ఒక్కరి పిరమిడ్ మాస్టర్ యొక్క హృదయాల్లో పత్రి సార్ అనేవారు ఒకరుంటారు. సో, సార్ యొక్క మూవీ తీసి అందరికి అందించాలి. సో, మనం కొంతవరకే చేయగలుగుతాము. పీఎంసీ ఛానెల్ ద్వారా ఎంత విస్తృతంగా మారుమూలల పల్లెల్లో కూడా చేరింది. ఈ ధ్యానం అంటే, పత్రి సార్ అంటే. సో, అలాంటిది ఇంకా మూవీ తీస్తే
ఇంకెప్పటికీ ఎల్లకాలం నిలబడిపోతుంది. అలాంటి ఒక గురువు యొక్క చిత్రాన్ని తీస్తూ వస్తున్నారు వెంకట్ గారు. సో, సార్‌కి మన వంతు సహాయంగా మనం కూడా సహాయం చేయొచ్చు. సో, కేవలం అంటే కేవలం రూ. 2,500 మనం ప్రొడ్యూసింగ్ చేయొచ్చు వచ్చే ఒక గొప్ప అవకాశం అండి. సో, మన గురువు గారికి మనం ఇలా కూడా ట్రిబ్యూట్ ఇచ్చుకోవచ్చు. ఓకే. మ్యామ్ ఒక థాంక్ యూ. ఫోటో మీకు షేర్ చేస్తున్నాను మేడం ఒక్కసారి. మేడం? ఆ! ఒక ఫోటో షేర్ చేసి డిస్‌ప్లే చేయాలని నా కోరిక ఇక్కడ. అయ్యో! హ్యాపీగా మేడం. అదే షేర్ ఎలా చేయండి. షేర్ చేస్తారు? నేను మీకు హోస్టింగ్ ఇస్తాను. ఓకే. మీకు హోస్టింగ్ ఇస్తే మీకొచ్చేస్తుంది. మీరు షేర్ చేయొచ్చు. థాంక్ యూ మేడం. యెస్. ఒక్క సెకండ్ మేడం. అది నేను వాట్సాప్‌లో ఉంది. ఇక్కడికి ఎలా పెట్టమంటారు? వాట్సాప్‌లో ఉందా? స్క్రీన్ షేర్ చేయండి. హ్మ్. వన్ మినిట్ మేడం ప్లీజ్. డన్. ఒక్క సెకండ్. వచ్చిందా మేడం? ఒక్క సెకండ్ మేడం. మేడం ఇచ్చాను చూడండి. నేను ఆల్రెడీ స్క్రీన్ షేర్ చేసి ఉన్నాను. ఆ! మీరు ఇదిగా పెట్టారు కదా! మీరు మీ బ్యాక్‌గ్రౌండ్ అంటే మీ ఇప్పుడు జూమ్‌ది క్లోజ్ చేశారంటే గనక ఈ ఫోటో డిస్‌ప్లే అవుతుంది. జూమ్‌ది క్లోజ్ చేయాలా మేడం? ఆ! మీ జూమ్‌ది ఉంది కదా! వీడియో. వీడియో ఆఫ్ చేశారంటే ఇది ఆటోమేటిక్‌గా వస్తా ఉంది. ఇందాకటి నుంచి చూస్తున్నాను నేనిది. ఆహా! ఇది కనపడుతుందా మేడం? కనిపిస్తా ఉంది. ఫోటో కనిపిస్తా ఉంది ఫ్రెండ్స్ అందరికి కూడా? యెస్ మేడం. యెస్ అండి. యెస్. అదే మేడం విజిబుల్. ట్రెక్కింగ్‌లో అది తీసుకున్న ఫోటో అన్నమాట. మేడం ఇందాక పెట్టినట్టుగా అదే హైలైట్‌గా పెట్టండి. ఆ పిక్ ఒక్కటి పెట్టండి అలాగా. మీరెప్పుడు ఎక్కడికెళ్లారు ట్రెక్కింగ్‌కి? అది తిరుపతి ట్రెక్కింగ్‌కి వెళ్ళాం మేడం. ఓకే. సూపర్. ఆహా! తిరుపతి ట్రెక్కింగ్ అంటే తుమ్మూర తీర్థం అలాగనా మేడం? తుమ్మల తీర్థము, జాపాలి తీర్థము అవి ఓక్ చూపించారన్నమాట. వచ్చిందా ఓహ్! మేడం? లేదింకా. ఇప్పుడొచ్చింది. అది. యెస్. అప్పుడు ఇంకా ఇంకా ఇంటికి బయలుదేరి వచ్చేసే టైంలో లాస్ట్ డే నాకు ఆనందంతో కళ్ళు అంతా చెమ కళ్ళు చెమర్చిపోయాయన్నమాట. కళ్ళంటే నీరొచ్చేస్తుంది. ఇంతటి ప్రకృతిని మనకి ఆస్వాదించి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికెళ్ళిపోవాలి. ఇంట్లో మళ్ళీ డైలీ రొటీన్ లైఫ్ ఇంతటి హ్మ్. ఆనందాన్ని మీరు ప్రసాదించారని సార్‌ని పట్టుకొని ఏడ్చేశాను. అప్పుడు ఆ! ఏడ్చినప్పుడు సారేమన్నారంటే, నా కళ్ళల్లో చూసి "బావుందా?" అని అడిగారు. ప్రకృతిలోని ఉంటూ ఉండాలి అనేసి అన్నారనమాట ఆ టైంలో. ఆ తర్వాత తీసుకున్న ఫోటో ఇది. అది నాకు ఆ! కళ్ళలో నీళ్లుంటాయి అక్కడ. చీకటుంది కదండీ మేడం. ఈ చీకట్లో కూడా ఇంత బాగొచ్చింది ఫోటో. అదే. బావుంది మేడం. కదండీ! హ్మ్. నిజంగా చీకట్లో
ఎంత ఫ్లాష్ లైట్ మనం పెట్టినా ఇంత లైటింగ్ ఎంతలాగా ఉంది చూడండి. అదే మేడం. ఆళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్సే. తమ్ముడు, చెల్లి, పిన్ని, బాబాయ్. మధ్యలో ఈ మీరు బ్లూ బ్లూ ప్యాంట్ మీరెక్కడ? అన్ని వైట్ షర్ట్ ఏసుకొని ఉన్నాను కదా! ఇది. మీరు. అవును. ఓకే. సూపర్. ఎన్ని మెమోరీస్, స్వీట్ మెమోరీస్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. యెస్. అది థాంక్ యూ మేడం. ఐ యామ్ బ్లెస్డ్ అనే చెప్పుకోవచ్చు ఆ విషయంలో. నిజంగా. హ్మ్. నిజంగా కదా మరి. ఇంత హ్యాపీనెస్ ఎవరికొస్తుందో ఒక పిరమిడ్ మాస్టర్‌కే వస్తుంది. దట్ పత్రి గారి దగ్గర సాంగత్యంలోనే వస్తుంది. యెస్ మ్యామ్. సగర్వంగా చెప్పుకోవచ్చు మనం. యెస్ మ్యామ్. యెస్. థాంక్ యూ యెస్ మ్యామ్. మ్యామ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. షేర్ చేసుకున్నందుకు హ్యాపీ. మీ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఈ లైట్ వర్కర్స్ మాస్టర్స్‌కి, వెంకట్రావు సార్‌కి అండ్ మీకు కూడా కృతజ్ఞతలండి. థాంక్ యూ యాహ్! యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. యాహ్! ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు చూసారు కదూ! సో, మీరిప్పుడు కూడా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు మేడం గారితో. ఓకే. యెస్. థాంక్ యూ సో మచ్. సో, విన్నారు, చూసారు కదా! వీక్షించారు. వీక్షించబోతున్న వారందరూ కూడా తప్పకుండా మేడం గారు ఏదైతే స్క్రీన్ షేర్ చేశారో అదంతా కూడా చూడండి. సో, ఎందుకంటే పత్రి గారితో వీరి అనుబంధం, వీళ్ళ లాంగ్ జర్నీ మనకందరికి కూడా తెలుస్తుంది. మనం కూడా అనుభూతి ఫీల్ అవ్వచ్చు. నాకు తెలుసు. సో, మేడం గారు వాళ్ళు వెళ్ళినప్పుడే కాదు, మనం కూడా వెళ్ళామని కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో, ఆ హ్యాపీనెస్‌లోనే మనం కూడా అక్కడ ఉన్నాం ఆయనతో అనేది కూడా అలా కూడా ఫీల్ అవ్వొచ్చండి. నా దృష్టిలో అయితే నేనైతే అలాగే ఫీల్ అవుతున్నాను. సో హ్యాపీ. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. థాంక్ అడగగానే ఒప్పుకొని ఇలా మీరు షేర్ చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. హంసవేణి గారు. థాంక్ యూ. థాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అనంత మేడం. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్. యాహ్! థాంక్ యూ ఫ్రెండ్స్. ఆహ్, చూ చూసారు కదా! సో, అలాగే ఇంకొక చిన్న పని గూడా చేసేసేయండి. ఏ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని, అలాగే పత్రిజీ ఫిలిమ్స్ అన్న యూట్యూబ్ ఛానెల్‌ని లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా అస్సలుండకండి. ఎందుకంటే ఈ 2 ఛానెల్ ద్వారా మీకు ఈ ప్రోగ్రామ్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. హ్యాపీగా అక్కడ వీక్షించవచ్చు. సో, అందుకే లైక్ చేస్తే, షేర్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే మీకిలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ ఇక ముందు ఇంకా ఇంకా అందివ్వబడతాయి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేశారంటే. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మరవొద్దు. ఎందుకంటే మాకు చాలా చాలా సపోర్ట్‌నిస్తాయి కనుక. కాబట్టి యెస్. థాంక్ యూ. కృతజ్ఞతలు. ధన్యవాదాలు. థాంక్ యూ. థాంక్ యూ.